హలో మై ఛాంపియన్స్, ఎలా ఉన్నారు అందరూ? మంచిగా ఉన్నారా? సరే, సో బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ది ఫస్ట్ పార్ట్ అయిపోయింది. దాంట్లో మనం రెస్పిరేటరీ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్ వరకు చదివేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఎలా జరుగుతుంది, వాటి పార్షియల్ ప్రెషర్స్ వల్ల దాని మెకానిజం ఏంటి, ఓకే, అదంతా చాలా ఇంట్రెస్టింగ్, చాలా మంచిగా నేర్చుకుంటాం అది. దాని తర్వాత ఏవైతే రెస్పిరేటరీ డిజార్డర్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మంచిగా నేర్చేసుకుంటాం. సో లెట్స్ స్టార్ట్ విత్ టుడేస్ సెషన్. ఓకే, సో ఇవాళ సెషన్ మోటివ్ ఏమీ లేదు, సేమ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ నుంచి మనం మొదలెట్టబోతున్నాం ఇంకా అంతే. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. గ్యాసెస్ బేసిక్గా మనం ఏమనుకున్నాం అంటే ఆక్సిజన్ అనేది లోపలికి వచ్చి మన టిష్యూస్ వరకు వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ మన టిష్యూస్ నుంచి మళ్ళీ బయటకు వస్తుంది. వీటన్నిటిలో మధ్యన బోల్డ్ ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా గ్యాస్ ట్రావెల్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు గో త్రూ డిఫ్యూజన్. అవునా కాదా? డిఫ్యూజన్ అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ ఫ్రమ్ దేర్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ కదా. డిఫ్యూజన్ అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ ఆర్ ఎనీ సబ్స్టెన్స్ ఫ్రమ్ దేర్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్, అంటే ఎక్కువ ఉన్న చోటు నుంచి తక్కువ ఉన్న చోటుకి వెళ్ళడం. ఓకే, ఒక చోటు చాలా ఎక్కువ ఉన్నది, ఇంకో చోటు చాలా తక్కువ ఉన్నది. సో అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే దానికి కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటాం, డిఫరెన్స్ అనమాట కదా. ఇది మనం నీళ్ళల్లో కూడా చదువుకుంటాం, ఆస్మోసిస్ అనేసి. ఓకే, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ అని చదువుకుంటాం, ఆస్మోసిస్. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా మన బాడీ అంతట్లోని ఈ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇవి ట్రావెల్ అవ్వాలంటే వీటిది డిఫ్యూజన్ అవడం చాలా అవసరం. ఈ డిఫ్యూజన్ ఏదైతే ఉందో బేసిక్గా కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద ఎక్కువగా అవుతుంది. కానీ మనం బేసిక్గా ఫస్ట్ ఏం నేర్చుకోవాలంటే కాన్సన్ట్రేషన్ కన్నా పార్షియల్ ప్రెషర్ అనే ఒక టర్మ్ ఉంది, అది నేర్చుకోవాలి మనం ముందు. పార్షియల్ ప్రెషర్ మీరు విన్నారో లేదో, ఇవాళ పార్షియల్ ప్రెషర్ గురించి మంచిగా నేర్చుకుంటాం మనం. సో ఈ పార్షియల్ ప్రెషర్ ఏదైతే ఉందో, ఈ పార్షియల్ ప్రెషర్ ఉండడం వల్లే ఇవేవైతే గ్యాసెస్ ఉన్నాయో మన బాడీలో, ఆక్సిజను, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ ఆ పార్షియల్ ప్రెషర్ వల్లే ట్రావెల్ అవుతాయి, మన బాడీలో ట్రావెల్ చేస్తాయి. సరే, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్చేంజ్ ఎలా ఎక్కడెక్కడ జరుగుతున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్వియోలై టు బ్లడ్, ఏదైతే ఆల్వియోలార్ సర్ఫేస్ ఉందో మన లంగ్స్లో, అక్కడ నుంచి మన బ్లడ్ వెజల్ ఏదైతే ఉందో దాని మధ్యన ఏదైతే ట్రాన్స్ఫర్ జరుగుతుందో అది ఫస్ట్ ట్రాన్స్ఫర్. దాని తర్వాత సెకండ్ ట్రాన్స్ఫర్ బ్లడ్ ఇంకా టిష్యూస్ మధ్య జరుగుతుంది కదా. 1 by 1 వీటి గురించి నేర్చుకుంటాం, సో డోంట్ వరీ. దాని తర్వాత ఎలాంటి ఫ్యాక్టర్స్ దీనికి యాక్చువల్గా ఇంపార్టెంట్ మనకు అర్థం చేసుకోవడానికి. ఒకటి ప్రెషర్, ఇంకా కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ నేను ఆల్రెడీ చెప్పాను. సాల్యుబిలిటీ ఆఫ్ ది గ్యాసెస్, థిక్నెస్ ఆఫ్ ది మెంబ్రెయిన్. ఇప్పుడు 1 by 1 అన్నింటినీ డీకోడ్ చేద్దాం. ఏమిటి అంటున్నారు అన్నది డీకోడ్ చేద్దాం. ఓకే, సో వాట్ ఈజ్ పార్షియల్ ప్రెషర్? పార్షియల్ ప్రెషర్ అంటే ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్షియల్ ప్రెషర్ అంటే ఏమిటి? పార్షియల్ ప్రెషర్ అనే వర్డ్ ఫస్ట్ వినగానే మీకు మైండ్లోకి ఏమొస్తుంది చెప్పండి. పార్షియల్ ప్రెషర్ అంటే ఏమిటి? పార్షియల్ ప్రెషర్ అంటే ప్రెషర్ ఆఫ్ అ ఇండివిజువల్ గ్యాస్ ఇన్ అ మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్. అంటే ప్రెషర్ ఆఫ్ అ ఇండివిజువల్ gas in a mixture of gases. ఒక మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్లో ఒక పర్టికులర్ గ్యాస్, ఒక ఇండివిజువల్ గ్యాస్ది ప్రెషర్ని మనం పార్షియల్ ప్రెషర్ అంటాం. అంటే ఫర్ సపోజ్ చూడండి, మనది ఏదైతే అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఉన్నదో, అందులో ఏమిటేమిటి ఉంటాయి గ్యాసెస్ చెప్పండి? 3 గ్యాసెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నైట్రోజన్ ఒకటి చదువుతాం, నైట్రోజన్, దాని తర్వాత ఆక్సిజన్, ఓకే, దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్. ఇవి 3 ఎక్కువగా మన అట్మాస్ఫియర్లో ఉంటాయి. సో ఈ 3 కలిపి, అది కాకుండా ఏవైతే బోల్డ్ అదర్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అదర్ గ్యాసెస్, ఈ 3 కాకుండా కొన్ని అదర్ గ్యాసెస్, ఇవన్నీ కలిపి ఏదైతే ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తాయో దాన్ని అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటాం. ఈ అన్ని గ్యాసెస్ కలిపి ఏదైతే ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తాయో, పెడతాయో ఈ ప్రెషరు, దాన్ని మనం అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటాం. అందులోనే ఇండివిజువల్గా మనం ఆక్సిజన్తో తీసుకున్నాం అనుకోండి, దాన్ని పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అంటాం. దాన్ని ఏమంటాం? పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అంటాము. ఆ మిక్స్చర్ అంతట్లోని
ఓకే, ఆ మిక్స్చర్ అంతట్లోని ఓన్లీ ఆక్సిజన్ మనం తీసుకుంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్, దాన్ని ఎలా రాసుకోవచ్చు, PO2 అని రాసుకోవచ్చు, PO2 అని రాసుకోవచ్చు. ఓకే, అదే కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నాం అనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ ఏమని రాసుకోవచ్చు, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, దీన్ని ఏం రాయొచ్చు మనం, PCO2 అని రాయొచ్చు. అది అనమాట. సో పార్షియల్ ప్రెషర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం ఒక మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ తీసుకున్నప్పుడు అందులో ఒక పర్టికులర్ గ్యాస్ని మనం పట్టుకుంటున్నాం అంటే ఆక్సిజన్నే పట్టుకుంటున్నాం. ఓకే, మన చుట్టూ ఉన్న గాలిలో ఆక్సిజన్నే పట్టుకుంటే దాని ప్రెషర్ని మనం పార్షియల్ ప్రెషర్ అంటాం. మన చుట్టూ ఉన్న గాలిలో మనం కార్బన్ డైఆక్సైడ్ని పట్టుకున్నాం అనుకోండి, దాన్ని పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అని అంటాం. ఇప్పుడు ప్రెషర్ అయినా పార్షియల్ ప్రెషర్ అయినా ఏ గ్యాస్ అయినా ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ హయ్యర్ పార్షియల్ ప్రెషర్ టు లోవర్ పార్షియల్ ప్రెషర్ రీజియన్. అంటే ఫర్ సపోజ్ చూడండి, ఇప్పుడు ఓకే ఇంకొక ఎగ్జాంపుల్తో చూడండి, ఇది కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు. ఓకే, దాని తర్వాత పాజ్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఓకే ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఫర్ సపోజ్ ఇదిగో ఇలాగ అనుకుందాం, ఇక్కడ రెండు చేంబర్స్ ఉన్నాయి, చేంబర్ ఏ చేంబర్ బి, ఒక బీకర్ ఉంది, ఓకే ఒక బాక్స్ ఉన్నది, ఒక అందులో రెండు చేంబర్స్ ఉన్నాయి, చేంబర్ ఏ చేంబర్ బి. చేంబర్ ఏలోని ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఓకే 10 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి. చేంబర్ బిలోని 2 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో పార్షియల్ ప్రెషర్ ఇక్కడ మనకి మొదలైపోతుంది మనకి. సో ద పార్షియల్ ప్రెషర్ ఇన్ చేంబర్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ చేంబర్ బి కదా. చేంబర్ ఏలో పార్షియల్ ప్రెషర్ ఎంత ఉంది, బి కన్నా ఎక్కువ ఉన్నది. అప్పుడు ఏమవుతుంది, సేమ్ గ్యాసెస్ ఎలా వెళ్తాయి, హయ్యర్ కాన్సన్ట్రేషన్ లోవర్ కాన్సన్ట్రేషన్ అన్నట్టు హయ్యర్ పార్షియల్ ప్రెషర్ టు లోవర్ పార్షియల్ ప్రెషర్ అంతే. అంటే ఇక్కడ 10 మాలిక్యూల్స్ ఉంటాయి, ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఉంటాయి. ద మాలిక్యూల్స్ విల్ ట్రావెల్ లైక్ దిస్, ఇటు పక్క వెళ్తాయి, అవునా కదా, ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఎంత ఎక్కువ మాలిక్యూల్స్ ది డిఫరెన్స్ ఉన్నదో, హయ్యర్ ద డిఫరెన్స్ ఫాస్టర్ ఇస్ ద ట్రాన్స్ఫర్. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హయ్యర్ పార్షియల్ ప్రెషర్ టు లోవర్ పార్షియల్ ప్రెషర్. ఇదంతా మనం కొంచెం ఫిజికల్ కెమిస్ట్రీ నేర్చుకుంటున్నట్టున్నాం కదా, కొంచెం కెమిస్ట్రీ క్లాస్లో ఉంది కదా. ఈ కెమిస్ట్రీ మీరు నేర్చుకున్నారంటే బేసిక్గా దీన్ని మన బాడీ బయోకెమిస్ట్రీ అంటాం మనం. సో బయాలజీ ప్లస్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ అనమాట. సో ఈ బయోకెమిస్ట్రీ మీరు ముందు నేర్చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది కదా. అందుకే నేను మీకు ఒక రివిజన్ చేపించేస్తున్నాను. సో హయ్యర్ పార్షియల్ గ్యాసెస్ ట్రావెల్ ఫ్రమ్ higher partial pressure region to lower partial pressure region. అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సరేనా, ఇది కూడా ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోండి పిల్లలు. ఓకే స్టూడెంట్స్, సరేనా, ఫైన్. ఇప్పుడు మనం అసలైన క్లాస్ మొదలెడదాం. సో ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంకోటి సాల్యుబిలిటీ అని ఇంకోటి వస్తుంది. సాల్యుబిలిటీ అంటే మిక్స్ అవడం, కలవడం. ఇప్పుడు పంచదారనైనా ఉప్పునైనా మన నీళ్ళలో కలిపితే వేరంగా మిక్స్ అయిపోతుంది. ఫస్ట్ కణాలు ఎలా ఉన్నాయి, చిన్న కణాలు ఉన్నాయి అనుకోండి, వేరంగా మిక్స్ అవుతుంది, పెద్దదైతే స్లోగా మిక్స్ అవుతుంది. సో ఒక సాల్ట్ని ఇంకా శాండ్ని మనం ఎగ్జాంపుల్గా ఎప్పుడు చదువుకుంటాం, మీ కెమిస్ట్రీలో చదువుకుంటారు. ఓకే, సో అక్కడ చదువుకున్నప్పుడు సాల్యుబిలిటీలో మీరు ఏం చూస్తారంటే, మీరు సాల్ట్ నీళ్ళలో కలిపితే కలిసిపోతుంది. అదే మీరు శాండ్ వేసారు అనుకోండి, అది కలవదు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్ కదా, అవునా కదా. సో CO2ది సాల్యుబిలిటీ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్గా ఆక్సిజన్తో చూసుకుంటే. ద సాల్యుబిలిటీ ఆఫ్ CO2 ఎక్కడికి వెళ్ళినా CO2 ఈజీగా అన్నిట్లోని డిజాల్వ్ అయిపోతుంది. ఓకే, మెయిన్గా మెంబ్రెయిన్స్, మన బాడీలో ఉన్న ఏవైతే మెంబ్రెయిన్స్ ఉన్నాయో ఆ మెంబ్రెయిన్స్లోని CO2 ఈజీగా డిఫ్యూజ్ అవుతుంది.
డిఫ్యూజెస్ ఈజీలీ CO2. అర్థమైందా? అది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలు. ఇప్పుడు ఇక్కడి వరకు మనకు అర్థమైపోయింది అంటే ఇప్పుడు మనం రంగంలోకి దిగిపోదాం. ఇంకా ఇప్పుడు అర్థం చేసుకుందాం ఏం చేయాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనం పార్షియల్ ప్రెషర్ గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి. ఒక్క నిమిషం. ఓకే, మనం పార్షియల్ ప్రెషర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీరు చూడండి ఏమవుతున్నది. అట్మాస్ఫియరిక్ ఎయిర్, ఆల్వియోలై, బ్లడ్, ఆక్సిజనేటెడ్ టిష్యూస్ అని ఇస్తారు అన్నీను. ఇది చూడగానే మీకు అర్థమైందా? లేదు కదా? సో దీన్ని మనం 1 by 1 డీకోడ్ చేద్దాం రండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్వియోలై నుంచి మొదలెడదాం. మన లంగ్స్లో ఉన్న ఆల్వియోలై ఇలా ఉంటాయి. ఓకే, ఇంకొంచెం మీదకి వేద్దాం. మన లంగ్స్లో ఉన్న ఆల్వియోలై ఇలా ఉంటాయి. ఓకే, ఒక రఫ్ డయాగ్రామ్. ఇక్కడ ఏం జరుగుతున్నది? ఓహో, ఆల్వియోలైన్ పోనీ అలా కాకపోతే వేరే కలర్ తేద్దాం. ఆగండి ఒక నిమిషం. ఓకే, ఇది అప్రోప్రియేట్ కూడా. ఇది మన లంగ్స్లో ఉన్న ఆల్వియోలై. సరేనా? కేర్ఫుల్గా వినండి ఇక్కడ. ఓకే, చిల్గా హాయిగా రిలాక్స్డ్గా కూర్చోండి, అంతా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ ఆల్వియోలైని మీరు చూస్తున్నారు కదా, క్లియర్గా చూస్తున్నారు. ఆల్వియోలై బయట ఆక్సిజన్ది, కార్బన్ డైఆక్సైడ్ది పార్షియల్ ప్రెషర్ ఎంత ఉంది, ఆల్వియోలై లోపల పార్షియల్ ప్రెషర్ ఎంత ఉంది, దాన్ని బట్టి గ్యాసెస్ బయటికి లోపలికి అవుతాయి. ఓకే, ఇప్పుడు 1 by 1 చూస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేద్దాం. ముందు ఇక్కడ హార్ట్ అని రాసుకుందాం. ఓకే, ఇది ఆల్వియోలై. ఇక్కడ రాద్దాం ఆల్వియోలై. ఓకే, ఇది ఆల్వియోలై, ఇది హార్ట్, ఇప్పుడు టిష్యూస్. ఈ ఒక్క లెవెల్లో మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఆల్వియోలై నుంచి చూద్దాం. ఆల్వియోలై దగ్గర ఏమవుతున్నది? ఫస్ట్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ గురించి ఆలోచిస్తే ఓకే, ఇది ఆలోచించాం. ఇప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తెద్దాం. ఓకే, ఫైన్. దాని తర్వాత టిష్యూస్ కూడా ఇలాగే తీసుకెళ్దాం. ఓకే, ఫైన్. సరే, ఇప్పుడు 1 by 1 వీటిని డీకోడ్ చేద్దాం మనం. రండి. ఆల్వియోలార్ సర్ఫేస్లో ఏం జరుగుతున్నది? ఫస్ట్ అక్కడి నుంచి మొదలెడదాం. చూడండి ఇక్కడ. ఎస్, ఇప్పుడు బయట ఏదైతే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉన్నదో, బయట మన బాడీ బయట ఫస్ట్ ఆక్సిజన్ ఎలా ట్రావెల్ చేస్తున్నదో చూసి దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ నుంచి చూస్తాం. ఫస్ట్ ఆల్వియోలై వరకు మనం కలిసి చూద్దాం రెండింటిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బయట మనం చూస్తే ఆక్సిజన్ ఎంత ఉంది? PO2 ఎంత ఉంది? PO2 159 ఉంది. mm/Hg.
వీటిది ఏదైతే యూనిట్ ఉందో అది mm/Hg. నేను ప్రతి చోట వాడినది ఓకే ప్రెషర్ది పార్షియల్ ప్రెషర్ది యూనిట్ అది mm/Hg. దాని తర్వాత అదే PCO2 కార్బన్ డైఆక్సైడ్ది ప్రెషర్ మనం అట్మాస్ఫియర్లో చూసుకుంటే 0.3 ఉన్నది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ మన చుట్టూ చాలా తక్కువ ఉన్నది యాక్చువల్గా దాని క్వాంటిటీ చాలా తక్కువ ఉంది ఆక్సిజన్ కన్నా. ఓకే, అదే మన ఆల్వియోలైలో చూసుకుంటే ఇప్పుడు ఇది ఆల్వియోలైకి లోపలికి రావాలి, మన బాడీ లోపలికి రావాలి. సో ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ అ హైయర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. అంటే ఒక హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ పక్కన రావాలి. అవునా కదా? ఆలోచించండి ఒకసారి, క్లియర్గా ఆలోచించండి. ఓకే, మనది ఏదైతే గ్యాస్ ఉన్నదో ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ అ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ కదా. సో ప్రెషర్ విషయంలో ఆలోచించినప్పుడు కూడా మనం అలాగే ఆలోచిస్తాం, హయ్యర్ పార్షియల్ ప్రెషర్ టు లోవర్ పార్షియల్ ప్రెషర్. ఆల్వియోలై లోపల ఇక్కడ చూస్తే మనం ఎంత ఉన్నది ఆక్సిజన్ది, ఎంత ఉంది? 104 ఉంది. అదే కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది? 40 ఉంది. ఇప్పుడు ఆలోచించండి ఆల్వియోలార్ సర్ఫేస్ దగ్గర 104 ఉండి బయట ఆక్సిజన్ 159 ఉండడం వల్ల ఏమవుతుంది? ఆక్సిజన్ లోపలికి వస్తుంది. సో 104 ఎక్కువ, 159 ఎక్కువ, 159 ఎక్కువ, అవునా కదా? సో 159 ఉన్నది కాబట్టి ఆల్వియోలై లోపల ఆక్సిజన్ తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ ఆక్సిజన్ లోపలికి వచ్చేస్తుంది. సో ఆక్సిజన్ విల్ కమ్ ఇన్సైడ్. ఓకే, ఆక్సిజన్ విల్ కమ్ ఇన్సైడ్. ఆక్సిజన్ కోసం స్పెసిఫిక్గా మనం ఏం వాడదాం? గ్రీన్ వాడదాం. ఓకే, ఆగండి. ఓకే, ఒక్క నిమిషం. సో ఆక్సిజన్ లోపలికి వచ్చేసింది. అదే ఇక్కడ పార్షియల్ ప్రెషర్ ఏదైతే ఉందో కార్బన్ డైఆక్సైడ్ది ఆల్వియోలై లోపల తక్కువ ఉంటుంది. కంపారిటివ్గా బయట నుంచి చూస్తే చాలా ఎక్కువ ఉంది. లోపల ఎంత ఉంది? 40 ఉన్నది, ఇక్కడ బయట 0.3. సో ఏమవుతుంది? ఎక్కువ నుంచి తక్కువకి, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఇప్పుడు బయటికి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. సో కార్బన్ డైఆక్సైడ్ కోసం మనం వైట్ వాడదామా? మనం వైట్ వాడదాం కార్బన్ డైఆక్సైడ్కి. సో కార్బన్ డైఆక్సైడ్ ఏమైంది? బయటికి వెళ్ళిపోయింది. అర్థమైందా? ఇక్కడ ఫస్ట్ ఆల్వియోలర్ సర్ఫేస్ నుంచి మనం చూసుకుంటే లోపలికి ఆక్సిజన్ ఎలా వచ్చింది? బయట 159 ఉండడం వల్ల, లోపల 104 ఉండడం వల్ల. సో హయ్యర్ పార్షియల్ ప్రెషర్ టు లోవర్ పార్షియల్ ప్రెషర్. ఓకే, దాని తర్వాత ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ లోపల 40 ఉంది, కానీ బయట ఎంత ఉంది? 0.3, చాలా తక్కువ ఉంది బయట. సో ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్స్పిరేషన్ అండ్ దిస్ ఈజ్ ఎక్స్పిరేషన్. లోపల ఇన్స్పైర్ చేసుకున్నప్పుడు ఇలాగా, ఎక్స్పైర్ చేస్తున్నప్పుడు ఇలా బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ ఆల్వియోలర్ సర్ఫేస్లో ఇక్కడి నుంచి మొదలెడదాం. ఇంకా ఇది అయిపోయింది కదా, ఇది ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో, ఏదైతే హార్ట్ నుంచి పల్మనరీ ఆర్టరీ త్రూగా, ఇది పల్మనరీ ఆర్టరీ, ఇది ఓకే, దిస్ ఇస్ పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది. ఎక్కడైనా ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, మన ఆక్సిజనేటెడ్ బ్లడ్లో పూర్తిగా CO2 లేదని కూడా కాదు, మన డీఆక్సిజనేటెడ్ బ్లడ్లో పూర్తిగా ఆక్సిజన్ లేదని కాదు. ఎప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏం గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ షుడ్ రిమెంబర్ ఇన్ మైండ్ ఇస్ పార్షియల్ ప్రెషర్లో డిఫరెన్సెస్ ఎంత ఉన్నాయి. ఒక బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్లో మనం చూసుకుంటే ఆక్సిజన్ది పార్షియల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. డీఆక్సిజనేటెడ్ బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ది పార్షియల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు ఆక్సిజన్. ఇట్స్ ఆల్ అబౌట్ రిలేటబిలిటీ. రిలేటబుల్గా ఎంత రిలేటివ్నెస్ ఉంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉన్నది అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజన్ ఎక్కువ ఉన్నది అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, అంతే తప్ప ఇంకే. అందుకే ప్రతి చోట మనం పార్షియల్ ప్రెషర్స్ రాసుకుంటున్నాం. ఇప్పుడు పల్మనరీ ఆర్టరీలో పార్షియల్ ప్రెషర్ ఎంత ఉన్నది? పల్మనరీ ఆర్టరీలో ఆక్సిజన్ది పార్షియల్ ప్రెషర్ మనం చూస్తే ఆక్సిజన్ది ఎంత ఉంది? 40 ఉంది. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది? కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది? 45 ఉంది. ఇప్పుడు కేర్ఫుల్గా చూడండి, ఇక్కడ చూడండి డిఫరెన్స్. ఆల్వియోలర్ సర్ఫేస్లోకి కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళాలి కదా, వెళ్ళాలి. ఎందుకు? అది బయటికి దొబ్బేయాలి కాబట్టి, బయటికి వెళ్ళిపోవాలి. ఇంకా దాన్ని బయటికి తీయాలి అంటే మన డీఆక్సిజనేటెడ్ బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ పార్షియల్ ప్రెషర్ ఎక్కువ ఉంటే ఆల్వియోలర్ సర్ఫేస్ కన్నా
అప్పుడే వెళ్తుంది కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 45 ఉంది కార్బన్ డైఆక్సైడ్. ఏమైంది? దిస్ విల్ గో ఇన్ టు ద ఆల్వియోలై, హయ్యర్ పార్షియల్ ప్రెషర్ టు లోవర్ పార్షియల్ ప్రెషర్. ఓకే, సో దానివల్ల CO2 ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆక్సిజన్ ఏదైతే ఉందో దాని ఇక్కడ డిఆక్సిజనేటెడ్ బ్లడ్లో చూస్తే 40నే ఉంది. అదే ఇక్కడ చూడండి మీరు, ఆల్వియోలార్ సర్ఫేస్లో 104 ఉన్నది. 40 104 అంటే అర్థం ఏమిటి? ఏమవ్వాలి ఇప్పుడు? ఆక్సిజన్ ఇంకా లోపలికి ఎంట్రీ కొట్టాలి. ఆక్సిజన్ లోపల ఎంట్రీ కొట్టి CO2 బయటకు వెళ్ళిపోగానే ఆక్సిజన్ రాగానే ఏమవుతుంది? ఇట్ విల్ బికమ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో మన ఇక్కడ ఏంటి? ఈ బ్లడ్ వెజల్ పేరు ఏంటి ఇక్కడ? దిస్ ఈస్ పల్మనరీ వెయిన్. పల్మనరీ వెయిన్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? పల్మనరీ వెయిన్లో సిచ్యువేషన్ ఎలా ఉంది రాసుకుందామా? సో ఒకసారి ఆక్సిజన్ లోపలికి రాగానే, బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ పార్షియల్ ప్రెషర్ ఇన్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ కదా, దిస్ ఈస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఓకే, ఇక్కడ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత అయిపోతుంది? ఒకసారి ఆక్సిజన్ రాకపోగానే 95 అయిపోతుంది. అదే కార్బన్ డైఆక్సైడ్ది తగ్గిపోతుంది. ఎంత అయిపోతుంది? 40 అయిపోతుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కువ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉంది కాబట్టి దిస్ ఈజ్ అ ఆక్సిజనేటెడ్ బ్లడ్. దీన్ని మనం ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని రాస్తాం. ఏం రాస్తాం? ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని రాస్తాం. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని రాసుకుంటాం. ఫైన్, అయింది. ఇప్పుడు ఇక్కడ క్లియర్ అయిపోగానే ఇటు పక్క వద్దాం. ఇటు పక్క, లెట్స్ కమ్ దిస్ సైడ్. ఇక్కడ డీఆక్సిజనేషన్ అయింది, ఆక్సిజనేషన్ అయిపోయింది బ్లడ్ది. ఇటు పక్క వద్దాం. ఇటు పక్క వస్తే ఏమవుతున్నది? హార్ట్, అయోటా ఇంకా వేరియస్ ఆర్టరీస్ త్రూగా మన టిష్యూస్కి బ్లడ్ పంపిస్తుంది కదా. సో ఆ బ్లడ్లోని ఇదే కాంపోజిషన్, సేమ్ కాంపోజిషన్ మెయింటైన్ అవుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో అదే కాంపోజిషన్ మళ్ళీ అక్కడ మెయింటైన్ అవుతుంది. ఓకే, ఫైన్, ఆల్ రైట్. సో ఇక్కడ చూస్తే మనకి మళ్ళీ సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ ఉన్నదే సేమ్ ఉంటుంది, సేమ్ కంటిన్యూ అయిపోతుంది ఇక్కడ. ఓకే, సో కంటిన్యూ అయిపోయి ఇక్కడ టిష్యూస్ వరకు వచ్చేసింది. ఇప్పుడు టిష్యూస్లో సిచ్యువేషన్ ఎలా ఉన్నదో చూద్దాం రండి. టిష్యూస్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? టిష్యూస్లో చూస్తే ఆక్సిజన్ ఎంత ఉంది? టిష్యూస్లో చూస్తే ఆక్సిజన్ ఎంత ఉన్నది? టిష్యూస్లో ఆక్సిజన్ 40నే ఉంది. ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది? టిష్యూస్లో కార్బన్ డైఆక్సైడ్ 45 ఉన్నది. ఓకే, కనిపిస్తున్నదా మీకు క్లియర్గా? ఎస్, ఓకే. సో టిష్యూస్లో ఆక్సిజన్ ఎంత ఉంది? 40 ఉంది. కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది? 45 ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 40 ఉండి ఇక్కడ 45 ఉన్నది కాబట్టి ఇక్కడ 95 ఉండి ఇక్కడ 40 ఉంది. అంటే ఫస్ట్ ఆక్సిజన్ని చూద్దాం ముందు. ఆక్సిజన్ ఏం చేస్తున్నది? 95 అంటే ఎక్కువ ఉన్నది కదా. ఎక్కువ ఉన్నది కాబట్టి ఏమవుతుంది? ఇట్ విల్ ట్రావెల్ ఫ్రమ్ ది ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద టిష్యూస్. టిష్యూస్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉన్నది దీనికన్నా. సో అప్పుడేం జరుగుతుంది? కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్కి బ్లడ్కి మళ్ళీ రిటర్న్ వస్తుంది. అవగానే ఒకసారి కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్కి రిటర్న్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్కి పార్షియల్ ప్రెషర్ ఎక్కువైపోయి సేమ్ పార్షియల్ ప్రెషర్ ఇక్కడ కూడా మెయింటైన్ అవుతుంది, సేమ్ పార్షియల్ ప్రెషర్ కంటిన్యూ అవుతుంది. సో ఏం జరిగింది ఇక్కడ? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చూసుకుంటే ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్లో 40 ఉండడం వల్ల అగైన్ ద బ్లడ్ విల్ బికమ్ డీఆక్సిజనేటెడ్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ అగైన్. అది అనమాట. సో ఇది వెనా కేవా త్రూగా, దిస్ ఇస్ వెనా కేవా, దిస్ ఇస్ అయోటా. ఒక్క నిమిషం. సో ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ ఆక్సిజన్ ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఇటు పక్కకి వెళ్ళిపోయింది. కార్బన్ డైఆక్సైడ్ ఇటు వెళ్ళిపోయింది. ఒక కార్బన్ డైఆక్సైడ్ వైట్లో రాసుకుంటున్నాం కదా. 1 minute వెయిట్.
CO2 విల్ గో టు డీఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఆక్సిజన్ ఇక్కడ లోపలికి వచ్చి CO2 ఇటు పక్క వెళ్ళిపోయింది. సో మళ్ళీ సేమ్ ఇక్కడ ఏంటి నేను అన్నట్టు ఇటుపక్క దీన్ని మనం అయోటా అంటాం. దిస్ ఇస్ అయోటా అండ్ ఆర్టరీస్. ఇక్కడ కలర్ మారుద్దాం. ఇక్కడ దీన్ని ఏమందాం మనం వెనా కేవా అండ్ వెయిన్స్. అది సో ఇది మీరు అర్థం చేసుకున్నారంటే మీకు ఇంకేమీ డౌట్స్ ఉండవు. అది అన్నమాట. అందుకే నేను దీంతో పాటు ఇక్కడ మీ బుక్లో ఉన్న పార్షియల్ ప్రెషర్ది ఫ్లో చార్ట్తో పాటు ఏదైతే టేబుల్ ఉందో దాంతో పాటు నేను ఇదన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకసారి ఫైనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత మనం ముందుకు వెళ్ళిపోతాం. చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి ఏం జరుగుతున్నది. బయట పార్షియల్ ప్రెషర్ 159 ఉండడం వల్ల క్లియర్గా కనిపిస్తున్నది. అది ఒకసారి మళ్ళీ రాద్దాం. అదేంటి 159ని మళ్ళీ రాద్దాం. ఆగండి. 159. ఓకే. సో బయట పార్షియల్ ప్రెషరు ఎంత ఉంది? 159 ఉంది. ఆక్సిజన్ది లోపల 104 ఉంది. లోపలికి వచ్చింది. లోపల ఎంత ఉంది? CO2 40 ఉంది. బయట 0.3 అంటే ఎక్కువ ఉంది బయట. సో బయటకు వెళ్ళిపోయింది. ఇక్కడ చూసుకుంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ నుంచి ఇక్కడ ఇప్పుడు కంపారిజన్ చేసుకుందాం. దీస్ టూ వి విల్ కంపేర్ నౌ. ఇక్కడ కంపారిజన్ మనం చేసుకుంటున్నాము అంటే ఇక్కడ ఏమవుతున్నది? సేమ్ మనం ఇక్కడ ఉన్న బ్లడ్ గురించి కూడా మాట్లాడుతున్నాం బేసిక్గా. ఓకే. అది సో ఇక్కడున్న బ్లడ్ గురించి మనం మాట్లాడుకుంటుంటే చూడండి ఇక్కడ క్లియర్గా 45 దేనిది? కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ 40 ఉండడం వల్ల బయటికి వెళ్ళిపోయింది. ఆక్సిజన్ చూడండి 40 ఉంది డీఆక్సిజనేటెడ్ బ్లడ్లో. ఇక్కడ ఆల్వియోలో 104 ఉంది. లోపలికి ఎంట్రీ కొట్టేసింది. ఓకే. లోపల ఎంట్రీ కొట్టేగానే ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్ అయిపోయింది. ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఇక్కడ నుంచి కంటిన్యూ ఏం చేస్తుంది? ఇలా కంటిన్యూ అవుతున్నప్పుడు దాంట్లో 95 ఆక్సిజన్ది, 40 CO2. దానివల్ల దాన్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాం. అందుకే డీఆక్సిజనేటెడ్ ఇంకా ఆక్సిజనేటెడ్ బ్లడ్లో డిఫరెన్స్ గుర్తుంచుకోండి. డీఆక్సిజనేటెడ్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి డీఆక్సిజనేటెడ్ అంటున్నాం. ఇక్కడ ఆక్సిజన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాం. అంతే తేడా. అర్థమైందా? అది తేడా. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మనం ఇక్కడ టిష్యూస్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? టిష్యూస్లో చూస్తే ఆక్సిజన్ 40 ఉంది. ఇక్కడ బ్లడ్లో ఎంత ఉంది? 95 ఉన్నది. సో ఏమవుతుంది? టిష్యూస్లోకి వెళ్ళిపోతుంది ఆక్సిజన్. ఇక్కడ టిష్యూస్ లోపల కార్బన్ డైఆక్సైడ్ చూస్తే 45 ఉంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్లో చూస్తే 40 ఉంది. సో బ్లడ్లోకి ఎంట్రీ కొడుతుంది కార్బన్ డైఆక్సైడ్. యాజ్ సూన్ యాజ్ ద కార్బన్ డైఆక్సైడ్ పార్షియల్ ప్రెషర్ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే పార్షియల్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వగానే అది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అయిపోయి మళ్ళీ హార్ట్కి వెయిన్స్ వెనకేవ త్రూగా ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. సో ఇది పూర్తిగా మీ బాడీలో ఎలాగ ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ అవుతాయో దీనిది ప్రాసెస్. ఓకే. ఇది మీకు నోట్స్లో ఉంటుంది డయాగ్రామ్ అంతా. సో డోంట్ వరీ. ఓకే. ఇదే డయాగ్రామ్ మీ బుక్లో ఎలా ఇచ్చారో ఇలా ఇచ్చారు చూడండి. ఇదే మీ బుక్లో డయాగ్రామ్ ఇలా ఇచ్చారు. అంతే తప్ప ఇంకేం పెద్దగా డిఫరెన్స్ లేదు. అర్థమైందా? అది. సో ఇది కూడా ఒకసారి మీరు చూసేసుకోండి. ఫైన్. చాలు. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటి మంది? ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. ఇది ఎక్స్చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం చదువుకునేది ఎక్స్చేంజ్. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్లో మనం చూసుకుంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఏవైతే ఉన్నాయో అవి వేరే వేరే రకాల త్రూగా అవుతాయి. ఫర్ సపోజ్ మనం 2 గ్యాసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. ఓకే. ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే దానికి 2 విధానాలు ఉన్నాయి. ఫస్ట్ విధానం ఏమిటి? ఒకటి ఆర్బీసీ, ఇంకోటి ప్లాజ్మా. ఓకే. ఆర్బీసీ ఇంకా ప్లాజ్మా. ఆర్బీసీ నుంచి వెళ్ళాలంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బ్లడ్ ఆర్బీసీ త్రూగా వెళ్తుందంటే 97% ఆర్బీసీ త్రూగానే వెళ్తుంది. సో ఆక్సిజన్కి ఆర్బీసీస్ అంటే చాలా ఇష్టం. ప్లాజ్మా అంటే అంత ఇష్టం లేదు. సో ప్లాజ్మా త్రూగా 3% వెళ్తుంది అంతే. ఓకే. ప్లాజ్మా త్రూగా 3% వెళ్తుంది. అదే మనం కార్బన్ డైఆక్సైడ్ చూసుకున్నాం అనుకోండి. కార్బన్ డైఆక్సైడ్లో చూడండి 20 to 25% ట్రాన్స్పోర్టెడ్ బై ఆర్బీసీ.
అంతే. కానీ మ్యాక్సిమం 70% అంతా ఏదైతే ఉందో బైకార్బోనేట్స్, మిగతా 7% ప్లాస్మాలో వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ మనం కార్బన్ డైఆక్సైడ్ గురించి కూడా రాసుకుందాం. ఫస్ట్ ఆర్బీసీ, దాని తర్వాత బైకార్బోనేట్స్, దాని తర్వాత ప్లాస్మా. ఆర్బీసీ త్రూగా ఎక్కువ వెళ్ళదు, బికాజ్ బైకార్బోనేట్స్ త్రూగానే CO2 ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి ఆర్బీసీ త్రూగా జస్ట్ 20 to 25% అంతే. ఓకే, బైకార్బోనేట్స్ త్రూగా 70% మ్యాక్సిమం బైకార్బోనేట్స్ నుంచి వెళ్తుంది మొత్తం. దాని తర్వాత లాస్ట్ ప్లాస్మా త్రూగా 7% వెళ్తుంది. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ టేబుల్. ఇదే మీకు డైరెక్ట్గా క్వశ్చన్స్ కూడా రావచ్చు, అందుకే ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సరే. ఇప్పుడు 1 by 1 మనం ఏం చేద్దాం. 1 by 1 ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి వాటిని చదువుకుందాం. ఓకే, ఫస్ట్ మనం ఆక్సిజన్ గురించి చదువుకుందాం. ఆక్సిజన్ గురించి మనం చదువుకుంటున్నప్పుడు మనం ఏం చదువుకున్నాం అంటే ఎక్కువగా ఆర్బీసీస్ త్రూగా వెళ్తున్నాయని చదువుకున్నాం. దట్ మీన్స్ ఆక్సిజన్ loves hemoglobin, has good affinity to hemoglobin. ఎందుకంటే ఆర్బీసీలో హిమోగ్లోబిన్ ఉంది కాబట్టి, ఆర్బీసీలో హిమోగ్లోబిన్ ఉంది కాబట్టి ఆక్సిజన్కి హిమోగ్లోబిన్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఆక్సిజన్కి హిమోగ్లోబిన్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ హిమోగ్లోబిన్ మాలిక్యూల్ ఏదైతే ఉందో హిమోగ్లోబిన్ మాలిక్యూల్లో ఒక్కసారికి 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ అది క్యారీ చేయగలదు. ఓకే, ఇప్పుడు ప్రతిసారి మనం చూస్తే ఎక్కడైతే ఇప్పుడు మనం టిష్యూస్ లెవెల్లో ఇక్కడ చూసాం, ఫర్ సపోజ్ ఇక్కడ మనం టిష్యూస్ లెవెల్లో చూసాం. టిష్యూస్ లెవెల్లో మనం చూస్తే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ ఆల్రెడీ బ్లడ్ ఇక్కడ ఆల్రెడీ ఆక్సిజన్ తీసుకొని వస్తున్నది, వదిలేస్తున్నది. ఇక్కడ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా హిమోగ్లోబిన్ పట్టుకొని ఉంది, అది ఇక్కడికి వచ్చి హిమోగ్లోబిన్ వదిలేస్తే ఆక్సిజన్ దాన్ని వెళ్ళి పట్టుకుంటుంది. సో హిమోగ్లోబిన్ యాక్చువల్గా రెండింటిని అకామిడేట్ చేయాలి, కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్ని రెండింటిని అకామిడేట్ చేయాలి. ఓకే, సో ఒకసారి ఎప్పుడైతే హిమోగ్లోబిన్ కార్బన్ డైఆక్సైడ్ నుంచి వదులుతూ ఆక్సిజన్ని పట్టుకుంటూ ఉంటుందో దాన్ని సాచురేషన్ అంటారు. అంటే ఏంటి, ఇట్ ఈస్ లీవింగ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఇట్ ఈస్ క్యాచింగ్ అప్ ఆక్సిజన్. ఇట్ ఈస్ లీవింగ్ కార్బన్ డైఆక్సైడ్ హియర్ ఇన్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ దగ్గర అండ్ ఇట్ ఈస్ క్యాచింగ్ అప్ ఆక్సిజన్ అగైన్. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఆల్వియోలార్ సర్ఫేస్లో జరుగుతున్నదో అక్కడ ఏం జరుగుతున్నది, ఆక్సిజన్ను ఎన్రిచ్ అవుతున్నది ఆర్బీసీస్లోకి, ఆక్సిజన్ ఆర్బీసీస్లోకి వస్తున్నది. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ ఏదైతే ఉందో సాచురేషన్ పెరిగిపోతుంది. సాచురేషన్ అంటే ఎంత పర్సంటేజ్ హిమోగ్లోబిన్ పట్టుకున్నది. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూస్తే, ఇక్కడ టిష్యూస్లో చూస్తే ఆక్సిజన్ని ఇంకా హిమోగ్లోబిన్ వదిలేయాలి, టిష్యూస్కి ఇవ్వాలి కదా మరి ఆక్సిజన్ని, సో వదిలేస్తూ ఉంటుంది. వదిలేయగానే సాచురేషన్ తగ్గిపోతుంది మళ్ళీ. ఓకే, సాచురేషన్ మళ్ళీ తగ్గిపోతుంది. సో ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే హిమోగ్లోబిన్ ఇంకా ఆక్సిజన్ది ఒక స్పెషల్ బాండ్ ఉంది, ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఉన్నది వాటి రెండింటిది. సో దీన్ని మనం చదువుతాం త్రూ ఆక్సీ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్. ఆక్సీ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్. డిసోసియేషన్ కర్వ్, ఆక్సీ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్. ఓకే, ఆక్సీ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ త్రూగా జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆక్సీ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ ఏదైతే ఉందో మీ బుక్లో ఇలా ఇచ్చారు. ఓకే, దేనివల్ల అయితే మనకి ఏమీ అర్థం కాదు, ఇదేంటిది అసలు ఏమైనా చూస్తే ఏమైనా అర్థం అవుతుందా దీంట్లో, మీకు ఏం అర్థం కావట్లా కదా. సో అందుకే నేనేమనుకున్నానంటే నేను మీకు బై డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది అనుకున్నాను. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి నాతో పాటు, ఫాలో మీ హియర్ కేర్ఫుల్లీ. ఓకే, ఆల్వియోలార్ సర్ఫేస్లో చూసుకుందాం ఫస్ట్. ఆల్వియోలార్ సర్ఫేస్లో చూసుకుందాం. ఆల్వియోలార్ సర్ఫేస్లో ఏం జరుగుతున్నది, హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ని పట్టుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ని వదిలేయాలి. అలా చేస్తేనే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్గా మారుతుంది. అలాంటప్పుడు CO2 ఎంత తగ్గిపోతుందా లేదా, సో CO2 విల్ డిక్రీజ్ కదా. ఫ్యాక్టర్స్ చూడండి ఒక్కొక్కటి నేను చెప్తుంది. CO2 తగ్గిపోతుంది. ఇప్పుడు
CO2 తగ్గిపోతున్నదంటే CO2 మన బాడీలో అసిడిటీ చేస్తుంది ఎక్కువగా. ఓకే, మన బాడీలో ఇట్ కాజెస్ అసిడిటీ. ఎలాగా? ఎప్పుడైతే CO2 బైకార్బోనేట్స్ కింద మారుతున్నదో, ఎప్పుడైతే CO2 బైకార్బోనేట్ కింద మారుతుందో అదొక హైడ్రోజన్ ఆటమ్ని రిలీజ్ చేసేస్తూ ఉంటుంది, హైడ్రోజన్ అయాన్ని, H+ ప్రోటాన్ ఏదైతే ఉందో. మనం ఆల్రెడీ కెమిస్ట్రీలో చదువుకున్నాం, హయ్యర్ ద నెంబర్ ఆఫ్ H+ అయాన్స్ లోవర్ ఇస్ ద pH. అంటే అసిడిటీ దేని వల్ల వస్తున్నది? H+ అయాన్స్ వల్ల. బేసిసిటీ దేని వల్ల వస్తున్నది? OH అయాన్స్ వల్ల కదా. హైడ్రాక్సీ అయాన్స్ వల్ల మీకు బేసిక్ నేచర్ వస్తుంది ఎక్కడైనాను, అసిడిక్ నేచర్ H+ అయాన్స్ వల్ల. సో కార్బన్ డైఆక్సైడ్ మన బాడీలో అసిడిక్ నేచర్ని ఎక్కువ చేయడానికి ట్రై చేస్తుంది. సో దానివల్ల ఇక్కడ pH ఏమవుతుంది? పెరుగుతుంది. ఎందుకు? ఎందుకంటే అసిడిటీ ఏం పెరగట్లేదు, ఇక్కడ బేసిక్ సిటీ పెరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోతే pH. సో కార్బన్ డైఆక్సైడ్ అండ్ pH ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఓకే, pH పెరుగుతున్నదంటే కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతున్నట్టు, కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతున్నదంటే pH తగ్గుతున్నట్టు, ఇంకా అసిడిటీ అయిపోతున్నట్టు. దాని తర్వాత DPG అనే ఒక మాలిక్యూల్ ఉంది. ఓకే, DPG అనే ఒక మాలిక్యూల్ ఉంది. అంటే ఏమిటి? ఆ DPG ఏదైతే ఉందో అది హిమోగ్లోబిన్లో ఉంది. ఓకే, సో హిమోగ్లోబిన్లో ఉన్న DPG మాలిక్యూల్ ఏదైతే ఉందో ఆల్వియోలార్ సర్ఫేస్కి వెళ్ళినప్పటికల్లా దాని లెవెల్ ఎంత అవుతుంది? ఏమవుతుంది చెప్పండి? ఎక్కువ అయిపోతుంది. చూద్దాం, ఆగండి ఒక నిమిషం. సారీ, ఓకే, DPG ఏమవుతుంది? ఆల్వియోలార్ సర్ఫేస్లో తగ్గిపోతుంది. ఇప్పుడు DPG పని ఏమిటంటే ఆక్సిజన్ని బైండ్ అవ్వకుండా ఉంచడం, కార్బన్ డైఆక్సైడ్తో బైండ్ అయ్యి ఉంచడం హిమోగ్లోబిన్ని. DPG ఇక్కడ ఏం చేయాలి? అలా దాని లెవెల్ తగ్గిపోతేనే హిమోగ్లోబిన్ ఈజీగా ఆక్సిజన్ని పట్టుకోగలదు. సో హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ఈజీగా పట్టుకోవాలంటే DPGది లెవెల్ తగ్గాలి. సో అది ఇక్కడ జరుగుతుంది. ఫైనల్గా ఇక్కడ ఇంకోటి ఏం జరుగుతున్నది? మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏమిటి? ఆక్సిజన్ది లెవెల్ పెరుగుతున్నది. అది ఆక్సిజన్ లెవెల్ పెరుగుతున్నది. దిస్ ఈజ్ ఇన్ ఆల్వియోలార్ సర్ఫేస్. ఓకే, ఆల్వియోలార్ సర్ఫేస్లో ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక సర్ఫేస్ చూసుకుందాం, ఆగండి. ఇప్పుడు ఇంకొక సర్ఫేస్ చూసుకుందాం. ఏ సర్ఫేస్ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ టిష్యూ సర్ఫేస్ చూద్దాం. టిష్యూ సర్ఫేస్ చూస్తే టిష్యూస్ దగ్గర ఏం జరుగుతున్నది? హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని వదిలేయాలి. ఇంకా హిమోగ్లోబిన్ ఏం చేయాలి? ఆక్సిజన్ని వదిలేయాలి. వదిలేస్తే ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ని పట్టుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ని పట్టుకుంటున్నదంటే కార్బన్ డైఆక్సైడ్ది లెవెల్ ఏమవుతున్నది? బ్లడ్లో, ఇదంతా బ్లడ్లో ఏమవుతున్నది? కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతున్నది. ఒకసారి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతున్నదంటే pH కూడా డిక్రీజ్ అవుతుంది, బికాస్ దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అండ్ ద బ్లడ్ బికమ్స్ అసిడిక్. The deoxygenated blood is acidic and the oxygenated blood is not acidic. అంత acidicగా ఉండదు. Deoxygenated blood acidicగా ఉంటుంది. దాని తర్వాత ఏంటి? DPG ఇక్కడ మళ్ళీ పెరుగుతుంది. ఎందుకు? ఆక్సిజన్ బైండింగ్ తగ్గించాలి. సో DPG aims to reduce oxygen binding. ఓకే, దాని తర్వాత ఫైనల్గా ఆక్సిజన్ లెవెల్ ఎలా ఉంటుంది? తగ్గిపోతుంది ఇక్కడ. ఓకే, ఫైన్. సరేనా? ఇప్పుడు ఇది మీరు తెలుసుకున్నారు కాబట్టి, ఇది మీకు అర్థమైపోయింది కాబట్టి, ఇప్పుడు మనం ఆక్సిజన్ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ పక్కకు వెళ్దాం. ఓకే, చూద్దాం రండి. ఓకే, ఆక్సిజన్ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ ఇక్కడ కేర్ఫుల్గా ఇప్పుడు చూడండి. నేను గ్రీన్గా వాడింది ఆక్సిజన్ ఎక్కువైతే, బ్లూగా వాడింది CO2 ఎక్కువైతే. సో ఇక్కడ మనం ఏం చదువుకుంటాం? ఫస్ట్ మనం ఆక్సిజన్ ఎక్కువైతే ఏం చదువుకుంటాం? సో వీఆర్ గోయింగ్ టు స్టడీ అట్ ద ఆల్వియోలార్ సర్ఫేస్. క్లియర్ కనిపిస్తున్నదా లేదు? వెయిట్ ఎరేజర్. ఒక ఇంపార్టెంట్ విషయం చూపించిన మీకు, చూడండి ఇక్కడ మీకు 26%. ఇక్కడ ఈ గ్రాఫ్ ఏం చేస్తున్నది? ఇక్కడ ఆక్సిజన్ ఏదైతే పార్షియల్ ప్రెషర్ ఉందో, ఇంకా ఆక్సిజన్ సాచురేషన్ ఏదైతే ఉందో,
వాటి రెండిటికి ఏదైతే రిలేషన్షిప్ ఉందో దాన్ని చూపించడానికి ట్రై చేస్తున్నది ఈ గ్రాఫ్. అర్థమైందా? వాటిన్నిటికి ఏదైతే రిలేషన్షిప్ ఉందో అది చూపించడానికి ట్రై చేస్తున్నది. అంటే ఎంత పార్షియల్ ప్రెషర్ ఉంటే ఎంత సాచురేషన్ ఉంటుంది. సాచురేషన్ దేనిది? హిమోగ్లోబిన్ది. హిమోగ్లోబిన్ సాచురేషన్ అంటే ఏమిటి? హిమోగ్లోబిన్ సాచురేషన్ అంటే నేను చెప్పాను, ఎంతైతే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని లోడప్ చేస్తున్నదో. హిమోగ్లోబిన్ దగ్గర ప్రతి ఒక్క హిమోగ్లోబిన్ మాలిక్యూల్ దగ్గర 4 జాగాలు ఉన్నాయి ఆక్సిజన్ కోసం. 4 సీట్లు ఉన్నాయి దాని దగ్గర. ఓకే, ఒక ఆటోలో 3 సీట్లు ఉంటాయి వెనకాల. అలాగే హిమోగ్లోబిన్లో కార్లో 4 సీట్లు ఉంటాయి కదా. మన కార్లో కూర్చుంటే 4 సీట్లు ఉంటాయి. ఇప్పుడు హిమోగ్లోబిన్ దగ్గర కూడా ఆక్సిజన్ కోసం 4 సీట్లు ఉన్నాయి. ఓకే, దానికన్నా ఎక్కువ సీట్లు లేవు. సో ఉన్న హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ అన్నింటిలోని ఆక్సిజన్ వెళ్ళి కూర్చొని పోతున్నది అనుకోండి, ఒక్కొక్క సీట్ ఆక్యుపై చేసుకుంటూ. ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది? సాచురేషన్ అనేది అలా ఇంక్రీజ్ అవుతుంటూ వెళ్తుంది. ఓకే, అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇప్పుడు ఒకసారి సాచురేషన్ ఇంక్రీజ్ అయిపోతే సరిపోదు. మీరు ఇప్పుడు ఇంకోటి విషయం ఏంటి అర్థం చేసుకోవాలి. 4 వచ్చి కూర్చుంటారు. అలా ఎన్ని కార్లు ఉన్నాయి? ఒక 100 కార్లు ఉన్నాయి. 100 కార్లోని ఎంతమంది కూర్చుంటారు? 100 × 4 చేయండి. ఒక కార్లో 4 కూర్చుంటారు, 400 మంది కూర్చుంటారు. ఒక కార్లో 4 కూర్చుంటే 100 కార్లో ఎంతమంది? 400 మంది కూర్చుంటారు. ఒకసారి 400 మంది కూర్చోగానే కార్లన్నీ నిండిపోయి. సో నిండిపోయినంత వరకు అందరికందరూ ఫాస్ట్గా వచ్చి కూర్చొని పోతున్నారు. అందరికీ సీట్లు కావాలి కదా కూర్చోడానికి. సో వచ్చి కూర్చొని పోతున్నారు వేరంగాను. ఒక్కొక్క కార్లో 4 వచ్చి వేరంగా ఫ్యామిలీస్ అందరికందరూ వచ్చి కూర్చొని పోతున్నారు. ఇప్పుడు ఫైనల్గా ఏమైందంటే అన్ని కార్స్ నిండిపోయి, అన్ని కార్స్లో 4 నిండిపోయారు. టోటల్గా 400 మంది నిండిపోయారు. నిండిపోయిన తర్వాత ఇంకా జాగా లేదు. జాగా లేకపోతే ఏమవుతుంది? ప్లెయిన్గా వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ ఏమవుతున్నది? ఫస్ట్ మెల్లిమెల్లిగా ఆక్సిజన్ హిమోగ్లోబిన్లోకి దగ్గర వెళ్ళి కూర్చుంటున్నది. కూర్చుంటూ ఏమైంది? నిండిపోయింది. ఇంక హిమోగ్లోబిన్ దగ్గర ఇంక జాగా లేదు. ఇంకా జాగా లేకపోగానే ఇంకా అంతే, ఇంకా స్ట్రైట్. ఇంకా మరి ఇంకా జాగా లేదు అక్కడ, ఇంకా స్ట్రైట్. ఇంకా మరి పెరగదు ఇంకా సాచురేషన్. సో సాచురేషన్ అంటే ఎంత ఆక్సిజన్ హిమోగ్లోబిన్ మీద వెళ్ళి కూర్చుంటున్నది అని అర్థం. సో హిమోగ్లోబిన్ దగ్గర ఇంకా జాగా మిగలట్లేదు. మిగులుతున్నప్పుడు అంతాను ఇలా పూర్తిగా ఆక్సిజన్ వెళ్ళి కూర్చొని పోతున్నారు. ఇక్కడ మీరు చూస్తే 50%లో 50% ఎంత ఫాస్ట్గా రీచ్ అయింది చూడండి. ఫస్ట్ 26.6 ఇంత ఉంటేనే, ఒక నిమిషం, 26.6 ఉన్నదా? 26.6 చూడండి ఇక్కడ. ఈ 26.6లోనే అది వెళ్ళి 50% సాచురేషన్ వచ్చేసింది. ఇంత పార్షియల్ ప్రెషర్ ఉంటే ఇంత వచ్చేసినప్పుడు 50 పార్షియల్ ప్రెషర్ ఉన్నప్పుడు ఎంత వస్తుంది చూడండి. 50 కన్నా కొంచెం ఎక్కువ వెళ్ళగానే అది ఎంతకి వెళ్ళిపోయింది? ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 90 వరకు వెళ్ళిపోయింది. 50 దాటగానే అది 90 వరకు వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, అది ఆల్మోస్ట్ 90 వరకు వెళ్ళిపోయింది. ఓకే, 90, 88, 90 వరకు రీచ్ అయిపోయింది. అది నియర్ టు 90 రీచ్ అయిపోయింది. ఇక్కడ 50 దాటింది అంతే. సో జస్ట్ 26 నుంచి 55, 54, 55 వెళ్ళినంత వరకే అది దగ్గర 90% వరకు వెళ్ళిపోతున్నది. అంటే దాని అర్థం ఏమిటి? చాలా వేరంగా ఆక్సిజన్ దాన్ని పట్టుకుంటున్నది. ఇప్పుడు ఇది తీసేద్దాం, ఇది అక్కర్లేదు. లెట్స్ రిమూవ్ దిస్ వన్. ఇప్పుడు 1 by 1 మనం ఒక విషయం అర్థం చేసుకుందాం. చేద్దామా? అర్థం చేసుకుందామా? ఏంటి అర్థం చేసుకోవాలి మనం? చూడండి ఇక్కడ. అట్ ద లెవెల్ ఆఫ్ ఆల్వియోలార్ సర్ఫేస్లో ఆక్సిజన్ ఎక్కువ ఉంది. ఆక్సిజన్ ఎక్కువ ఉన్నదంటే ఏమవుతుంది? ద కర్వ్ విల్ షిఫ్ట్ టువర్డ్స్ ద లెఫ్ట్. అంటే ఇలా వస్తుంది చూడండి. సో ఇక్కడ ఏం జరిగింది? ద కర్వ్ హ్యాస్ షిఫ్టెడ్ టువర్డ్స్ ద లెఫ్ట్. ఓకే, ద కర్వ్ హ్యాస్ షిఫ్టెడ్ టువర్డ్స్ ద లెఫ్ట్ పక్క షిఫ్ట్ కొట్టింది కర్వ్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతున్నది? ఆల్వియోలార్ సర్ఫేస్ దగ్గర ఏం జరుగుతున్నది? ఆక్సిజన్ అనేది ఎక్కువ ఉన్నది, కార్బన్ డైఆక్సైడ్ అనేది తక్కువ ఉన్నది. సో దానివల్ల pH తక్కువ ఉన్నది, దానివల్ల మన DPG కూడా ఏదైతే ఉందో అది కూడా తక్కువ ఉన్నది. ఓకే, సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నప్పుడు ద కర్వ్ విల్ షిఫ్ట్ టువర్డ్స్ ద లెఫ్ట్. సో ఏమవుతున్నది? ఆక్సిజన్ని ఇంకా ఈజీగా పట్టుకుంటున్నది. చూడండి ఇక్కడ చూస్తే ఆక్సిజన్ ఇంకా ఈజీగా పట్టుకున్నది. ఇక్కడ మనం నార్మల్గా మనం ఏం చూసాం చూడండి. ఇక్కడ బ్లాక్లో మనం వేసుకుంటే
చూసుకుంటే ఈ 60 mm హెచ్డి దగ్గర అవుతే దీనిది ఆ 50% ఇంకా వేరంగా రీచ్ అవుతుంది. ఇక్కడే రీచ్ అయిపోయింది చూడండి. ఈ 95 దగ్గర దేని దగ్గర తక్కువ ఉన్నప్పుడే రీచ్ అయిపోయింది. బేసిక్గా నేను ఏం చెప్తున్నానంటే ఆక్సిజన్ ఎక్కువ ఉన్నది అనుకోండి, హిమోగ్లోబిన్ ఇంకా వేరంగా దాన్ని పట్టుకుంటుంది. ఎంత ఆక్సిజన్ ఉంటే అంత దాని ఇష్టం, ఇంకా అది పట్టేసుకుంటుంది. అప్పుడు ఈ కర్వ్ ఏదైతే ఉందో ఇట్ విల్ షిఫ్ట్ టువర్డ్స్ ద లెఫ్ట్ పక్క వచ్చి ఆల్వియోలార్ సర్ఫేస్లో ఉన్న సిచ్యువేషన్ని ఇమిటేట్ చేస్తుంది. ఏమవుతున్నది, ఆక్సిజన్ ఇంకా వేరంగా పట్టుకుంటున్నది. అదే కార్బన్ డైఆక్సైడ్ ఉందనుకోండి, ఇక్కడ చూడండి ఇది ఓకే. ఇదేదైతే ఉందో దిస్ వన్, ఇదేదైతే మీరు చూస్తున్నారో దిస్ వన్, ఇది ఎప్పుడు జరుగుతున్నది, ఇది జరుగుతుంది ఎక్కడ, దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద టిష్యూ సర్ఫేస్. ఇది టిష్యూ దగ్గర జరుగుతున్నది. ఇది టిష్యూ ఎక్కడైతే ఉందో అక్కడ జరుగుతున్నది, ఆ టిష్యూ సర్ఫేస్ దగ్గర జరుగుతున్నది. ఇక్కడ డార్క్ కలర్స్ వాడదాం నిమిషం. ఇక్కడేమవుతుంది, CO2ది లెవెల్ పెరగగానే దీన్ని చూడండి సాచురేషన్ తగ్గిపోయింది. ఇక్కడ ఇదే మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ సాచురేషన్ పెరుగుతున్నది, ఇక్కడ సాచురేషన్ తగ్గుతున్నది. సాచురేషన్ అనేది ఈ పాయింట్లో ఎక్కువ ఉన్నది, ఈ పాయింట్లో తక్కువ ఉన్నది. ఎక్కువ సాచురేషన్ ఉన్నదంటే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ఇంకా ఎక్కువ పట్టుకుంటున్నది. ఎక్కడ పట్టుకుంటున్నది, ఆల్వియోలార్ సర్ఫేస్లో. తక్కువ సాచురేషన్ ఉన్నదంటే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ఇంకా వదిలేస్తున్నది, మెల్లిమెల్లిగా వదిలేసినప్పుడు సాచురేషన్ తగ్గిపోతుంది. సాచురేషన్ తగ్గిపోతే CO2 ఎక్కువ అవుతున్నది, ఆక్సిజన్ తక్కువ అవుతున్నది. CO2 ఎక్కువ, ఆక్సిజన్ తక్కువ. అదే pH ఇక్కడ ఏమవుతుంది, తగ్గుతుంది, అసిడిటీ వస్తుంది ఇంకా. ఓకే, దాని తర్వాత DPG ఏదైతే ఉందో DPG ఇక్కడ పెరుగుతుంది. ఫైన్, ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈస్ ఆక్సీ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్. డిసోసియేషన్ అంటే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ వదిలేయడం అది. సో ఇక్కడ ఏమైంది, ఇట్ షిఫ్టెడ్ టువర్డ్స్, దిస్ వన్ షిఫ్టెడ్ టువర్డ్స్ రైట్. ఇక్కడ ఇది రైట్ పక్క షిఫ్ట్ అయింది, ఇక్కడ ఇది లెఫ్ట్ పక్క షిఫ్ట్ అయింది, అదే తేడా. ఓకే, సో ఇది మీది ఆక్సీ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్. ఇక్కడ మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెఫ్ట్ పక్క రైట్ పక్క తిరిగినప్పుడు ఏమిటి అని అడుగుతారు. మీ క్వశ్చన్ ఏమొస్తుంది, if the oxyhemoglobin curve shifts towards the right, with that means అది కార్బన్ డైఆక్సైడ్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నది, అందుకే అది రైట్ పక్క వెళ్ళింది. సో కార్బన్ డైఆక్సైడ్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నది అంటే ఎక్కడ చేస్తున్నది, టిష్యూస్లో చేస్తున్నది. అలా ఆక్సిజన్ ఇంక వదిలేస్తూ కార్బన్ డైఆక్సైడ్ని పికప్ చేసుకోవాలి అది టిష్యూస్లో కదా. పికప్ చేసుకొని హార్ట్ వరకు తీసుకెళ్ళాలి. అలా చేయాలంటే ఇట్ హ్యాస్ టు గెట్ డిసోసియేటెడ్ ఫ్రమ్ ఆక్సిజన్ కదా. డిసోసియేట్ అవడం అంటే సపరేట్ అవడం, వేర్ అవడం. సో అలా జరిగినప్పుడు ఆక్సిజన్ది కాన్సన్ట్రేషన్ అక్కడ తగ్గుతున్నది, సో సాచురేషన్ తగ్గిపోతున్నది. ఇక్కడ సాచురేషన్ పెరుగుతున్నది అంటే అది ఆల్వియోలార్ సర్ఫేస్లో. దెన్ ఇట్ షిఫ్ట్ టువర్డ్స్ ద లెఫ్ట్. సో ఆక్సీ హిమోగ్లోబిన్ కర్వ్ ఇఫ్ ఇట్ షిఫ్ట్ టువర్డ్స్ ద లెఫ్ట్, దెన్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్, CO2 డిక్రీజెస్. దాని తర్వాత pH DPG మీరు గుర్తుపెట్టుకోండి అది. ఓకే, ఈ క్వశ్చన్ మీరు ఇలాగా గుర్తుపెట్టుకోండి, సరేనా. నెక్స్ట్, సో ఇది ఇంకొకసారి. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఆక్సిజన్ని హిమోగ్లోబిన్ వదిలేస్తున్నదో దాన్ని మనం ఏమంటాం, బోర్ ఎఫెక్ట్ అంటాం. BOHR, బోర్ ఎఫెక్ట్ అంటాం. ఎప్పుడైతే ఆక్సిజన్ని వదిలేస్తున్నదో, ఎప్పుడైతే ఆక్సిజన్ ఇంకా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నది అనుకోండి, దాన్ని మనం హాల్డేన్ ఎఫెక్ట్ అంటాం. హాల్డేన్ ఎఫెక్ట్. ఇది ఆల్వియోలార్ సర్ఫేస్లో జరుగుతున్నది, సరేనా. అది
సో హాల్డేన్ ఎఫెక్ట్, బోర్ ఎఫెక్ట్. బోర్ ఎఫెక్ట్ అంటే ఆక్సిజన్ వదిలేయడం, CO2ని పట్టుకోవడం. సో ఇట్ షిఫ్ట్ టువర్డ్స్ ద రైట్. ఇక్కడ హాల్డేన్ ఎఫెక్ట్ అంటే ఆక్సిజన్ని పట్టుకోవడం, CO2ని వదిలేయడం. అప్పుడు ఇట్ షిఫ్ట్ టువర్డ్స్ ద లెఫ్ట్. ఇది మీకు గుర్తుపెట్టుకోవడం అవసరం. సరేనా? చాలు. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్, ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నది మీ బాడీలోని? కార్బన్ డైఆక్సైడ్ అనేది మీ బాడీలో ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నది అది మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో మనం ఆల్రెడీ చదువుకున్నాం ఇప్పుడు జస్ట్ కొంతసేపు ముందు. 70% బైకార్బోనేట్స్ త్రూగా, 23% కార్బమైనో హీమోగ్లోబిన్ త్రూగా. అంటే CO2 ప్లస్ హీమోగ్లోబిన్ని కార్బమైనో హీమోగ్లోబిన్ అంటాం. CO2 ప్లస్ హీమోగ్లోబిన్ని కార్బ్ అమైనో హీమోగ్లోబిన్ అంటాం. సరేనా? దట్ ఈస్ కార్బ్ అమైనో హీమోగ్లోబిన్. దాని తర్వాత 7% ప్లాస్మాలో డిజాల్వ్ అయ్యి వెళ్తుంది. ఇప్పుడు ఇలా జరగాలంటే దీనికి ఒక స్పెసిఫిక్ ప్రాసెస్ ఉంది. అది ఎలా జరుగుతున్నది వినండి, కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ. at tissue level. ఓకే, అట్ టిష్యూ లెవెల్. టిష్యూ లెవెల్లో ఏం జరుగుతున్నది? ఇవి టిష్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఇవి మీ సెల్స్. ఓకే, టిష్యూ. ఇవి మీ సెల్స్. టిష్యూస్ దగ్గర హీమోగ్లోబిన్ వెళ్ళి ఏం చేయాలి? కార్బన్ డైఆక్సైడ్ని పికప్ చేసుకోవాలి కదా. సో ఇదొక ఆర్బీసీ. దిస్ వన్ ఈజ్ అన్ ఆర్బీసీ. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఒక ఆర్బీసీని చూస్తున్నాం. ఇక్కడ నుంచి CO2 ఎప్పుడైతే వస్తున్నదో టిష్యూస్ నుంచి, అదేం చేస్తుందంటే ఇక్కడ హీమోగ్లోబిన్లో ఉన్న నీళ్ళతోటి మిక్స్ అవుతుంది. హీమోగ్లోబిన్లో ఉన్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో H2O మాలిక్యూల్, దాంతో మిక్సప్ అయ్యి వాట్ ఇట్ విల్ ఫామ్ H2CO3, కార్బానిక్ యాసిడ్ అనే ఒక సబ్స్టెన్స్ని ఫామ్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎంజైమ్ నోన్ యాజ్ కార్బానిక్ ఎన్హైడ్రేస్. ఇక్కడ ఒక కార్బానిక్ ఎన్హైడ్రేస్, CA అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి. కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనే ఒక ఎంజైమ్ త్రూగా ఇది H2CO3గా మారిపోతుంది. ఇప్పుడు H2CO3గా మారిన తర్వాత ఏమవుతుంది? ఫర్దర్ చూసుకుంటే ఇది HCO3 మైనస్ అంటే ఒక బైకార్బోనేట్ అయాన్గా, ఇంకా H ప్లస్ అంటే ఒక ప్రోటాన్గా ఏమవుతుంది? కన్వర్ట్ అవుతుంది ఫర్దర్. అలా కన్వర్ట్ అయినప్పుడు చూడండి ఇక్కడ క్లియర్గా ఏం జరుగుతుందంటే ఇది బయటికి వెళ్ళిపోతుంది. కార్బోనిక్ ఎన్హైడ్రేట్, ఇది ఏదైతే బైకార్బోనేట్ అయాన్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది బయటికి వెళ్ళిపోతుంది. ఆర్బీసీ ప్లాజ్మా ఇంటూ ద ప్లాజ్మా. ఇది ఇక్కడ బయట ప్లాజ్మా ఉన్నది, ప్లాజ్మాలోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఇలా ప్లాజ్మాలోకి వెళ్తున్నది కాబట్టి దానికి అగేన్స్ట్గా క్లోరైడ్ అనేది లోపలికి రావాలి కదా. ఎందుకంటే ఇదొక మైనస్ అయాన్ బయటికి వెళ్ళిపోయింది కదా. ఇదొక మైనస్ అయాన్, ఇదొక ప్లస్ అయాన్, ఇదొక యానయాన్, ఇదొక క్యాటయాన్ కదా. ఒక యానయాన్ బయటికి వెళ్ళిందంటే ఆ యానయాన్కి అగేన్స్ట్గా ఇంకోటి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి లోపల రావాలి. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏది లోపలికి వస్తుంది? ఎవరు లోపలికి వస్తారు? దాన్ని బ్యాలెన్స్ చేయడానికి క్లోరైడ్ అయాన్ లోపలికి వస్తుంది. క్లోరైడ్ అయాన్ అనేది లోపలికి వస్తుంది ప్లాజ్మా నుంచి. సో దిస్ ఫినామినాన్ ఇన్ విచ్ ద క్లోరైడ్ అయాన్ ఇస్ కమింగ్ ఇన్సైడ్ అండ్ ద HCO3 is going outside is known as chloride shift. దీన్ని ఏమంటాం మనం? దీన్ని మనం క్లోరైడ్ షిఫ్ట్ అంటాం. ఓకే, క్లోరైడ్ షిఫ్ట్ అంటాం. ఈ క్లోరైడ్ షిఫ్ట్ని ఇంకో ఫినామినాన్ కూడా అంటాం. దాన్ని ఏంటి? హ్యాంబర్గర్ ఫినామినాన్ అని కూడా అంటాం.
హ్యాంబర్గర్ ఫెనామినా అని కూడా అంటాము. హ్యాంబర్గర్ ఫెనామినా అని కూడా అంటాం. ఓకే, సో ఏం జరిగింది ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ డైఆక్సైడ్ టిష్యూస్ నుంచి ఆర్బీసీలోకి వచ్చింది. ఆర్బీసీకి వచ్చి H2CO3గా మారింది. H2CO3 అంటే కార్బోనిక్ యాసిడ్. ఆ కార్బోనిక్ యాసిడ్ ఏమో HCO3 మైనస్ అయాన్గా మారింది, బైకార్బోనేట్ అయాన్గా. దిస్ ఇస్ ద బైకార్బోనేట్ అయాన్. HCO3 ఏదైతే ఉందో HCO3 మైనస్ని మనం బైకార్బోనేట్ అంటాం. HCO3 మైనస్ని మనం బైకార్బోనేట్ అయాన్ అంటాం. ఇప్పుడు ఇదంతా ఏదైతే జరిగిందో ఈ టిష్యూ దగ్గర జరిగింది. ఇప్పుడు అదే ప్రాసెస్ ఆల్వియోలార్ సర్ఫేస్ దగ్గర జరిగింది అనుకోండి. అట్ ఆల్వియోలార్ సర్ఫేస్ ఇక్కడేం అవ్వాలి? HCO3 ఏదైతే ఉందో అది మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ కింద మారి వెళ్ళిపోవాలి. అవునా కాదా? అవును కదా. సో అలా జరగాలంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అక్కడ కూడా ఏం జరుగుతుంది ఆల్వియోలార్ సర్ఫేస్ దగ్గర? కేర్ఫుల్గా చూడండి. ఇది ఆర్బీసీ అనుకోండి. ఇది ఆల్వియోలార్ సర్ఫేస్. ఇది ఓకే, ఆల్వియోలై. ఇప్పుడు ఏదైతే HCO3 ఉన్నదో బయట తిరుగుతున్నదో హాయిగాను, ఆ HCO3 ఇంకా లోపలికి ఎంట్రీ కొడుతుంది. లోపలికి ఎంట్రీ కొట్టి ఆ HCO3 దేంతో కంబైన్ అవుతుంది? ప్లస్ H+తో కంబైన్ అవుతుంది. కంబైన్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది? వాట్ ఇట్ విల్ ఫామ్? ఇట్ విల్ ఫామ్ కార్బోనిక్ యాసిడ్ అగైన్. ఒక్క నిమిషం, ఇది ఇలా రాదు. మళ్ళీ H2CO3 ఫామ్ చేస్తుంది. దేని త్రూగా? కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనే ఎంజైమ్ త్రూగా. త్రూ ద హెల్ప్ ఆఫ్ కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఎంజైమ్. ఇది చాలా ఎక్కువ ఉంటుంది ఆర్బీసీలో. వన్ ఆఫ్ ద అబండెంట్ ఎంజైమ్ అనమాట కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఎంజైమ్. ఈ కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఎంజైమ్ ఏదైతే ఉందో ఓకే, అదేమో H2CO3గా మారిందా? H2CO3గా మారిన తర్వాత ఈ H2CO3 ఫర్దర్ వెళ్ళి దిస్ విల్ ఫర్దర్ డివైడ్ ఇంటూ CO2 ప్లస్ H2. నౌ ఈ CO2 విల్ గో ఇంటూ ఆల్వియోలార్ సర్ఫేస్. అది జరుగుతుంది. అర్థమైందా? అది. సో ఇలా జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే HCO3 ఇక్కడ లోపలికి వచ్చిందో మరి ఏదో ఒకటి బయటికి వెళ్ళిపోవాలి కదా ఇందాకలాగా. సో మళ్ళీ క్లోరైడ్ అయాన్ అనేది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అది అన్నమాట. సో ఇది ఆల్వియోలార్ సర్ఫేస్లో జరుగుతున్నది. ఆల్వియోలార్ సర్ఫేస్లో ఏం జరుగుతున్నది? HCO3 మళ్ళీ లోపలికి ఎంట్రీ కొడుతుంది. ఎంట్రీ కొట్టి ఏమవుతుంది? CO2 ప్లస్ H2O ఫామ్ చేస్తుంది బ్రేక్ అయ్యి H2CO3. అలా చేసి మళ్ళీ ఫర్దర్ యాక్చువల్గా కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అక్కడ కాదు కదా, సారీ. ఇక్కడ ఈ ప్రాసెస్లో కార్బోనిక్ ఎన్హైడ్రేస్ పనికి వస్తుంది. ఎస్, అది. సో ఇది హౌ ద బైకార్బోనేట్స్ విల్ ట్రావెల్. ఇది రెడ్ కలర్ది ఏంటి? without any confusion, RBC ఇది. This is RBC and that is alveoli. ఓకే, అది. సో ఇది మీకు కేర్ఫుల్గా అర్థమైపోయింది అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు దీంతో మంది ఏమైంది? కార్బన్ డైఆక్సైడ్ కూడా అయిపోయింది. నౌ ఫైనల్లీ వీ హ్యావ్ టు గో ఇన్ టు ద రెగ్యులేషన్. ఇప్పుడు ఇవన్నీ ప్రాసెసెస్ జరిగాయంటే ఆటోమేటిక్గా జరగవు. సో ద బ్రెయిన్ అండ్ ద ఎండోక్రైన్ సిస్టమ్ హ్యాస్ టు ఇంటర్వీన్. ద నర్వస్ సిస్టమ్ అండ్ ద ఎండోక్రైన్ సిస్టమ్, ఏవైతే నర్వస్ సిస్టమ్ ఎండోక్రైన్ సిస్టమ్ మీద ఉందో అవి రెండు ఇంటర్వీన్ అవ్వాలి ఈ ప్రాసెస్లోకి. అవి రెండు ఇంటర్వీన్ అయితేనే ఈ ప్రాసెస్ అనేది ప్రాపర్గా జరుగుతుంది కదా. సో ఇప్పుడు మీరు కేర్ఫుల్గా చూడండి. రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్, ఏదైతే మన బ్రీతింగ్ ఉన్నదో, మనం ఏదైతే బ్రీత్ చేస్తున్నాం, ఊపిరి తీసుకోవడం, ఊపిరి వదలడం, ఫస్ట్ బేసిక్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఫిజికల్ ప్రాసెస్, బ్రీతింగ్ తీసుకోవడం, బ్రీత్ వదలడం.
ఇది ఆటోమేటిక్గా జరుగుతుంటుంది. ఇట్స్ ఇన్వాలంటరీ. వాలంటరీ అంటే మన ఇష్టపడి చేయడం, ఇన్వాలంటరీ అంటే మన ఇష్టం ఉన్న లేకపోయినా జరుగుతూ ఉంటుంది అది. సో ఇన్వాలంటరీగా జరిగిపోతూ ఉంటుంది. మనం ఏం పెద్ద దాని మీద శ్రద్ధ పెట్టకపోయినా మన బ్రీతింగ్ నార్మల్గా జరుగుతూనే ఉంటుంది. సో దానికోసం సెరిబ్రమ్ ఏదైతే ఉందో, ద సెరిబ్రమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ద సెరిబ్రమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సెరిబ్రమ్ ఏదైతే ఉందో మంది ఫోర్ బ్రెయిన్లోని, అది చూసుకుంటుంది ఆ పని. ఇప్పుడు మనకి ఏదైతే ఉందో వీ హ్యావ్ అ అబిలిటీ టు రెగ్యులేట్ అకార్డింగ్ టు ద నీడ్ ఆఫ్ ది బాడీ. మన బాడీకి ఎంత కావాలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, దాన్ని బట్టి మన బాడీ రెగ్యులేట్ చేసుకుంటుంది. సో నేను చెప్పాను 2 రెగ్యులేషన్స్, నర్వస్ ఇంకా కెమికల్ రెగ్యులేషన్స్. ఫస్ట్ నర్వస్ సిస్టమ్ త్రూగా ఎలా రెగ్యులేషన్ అవుతుంది. నర్వస్ సిస్టంలోని 2 సెంటర్స్ ఉంటాయి. ఒకటి రెస్పిరేటరీ రిథమ్ సెంటర్, ఇంకోటి నిమోటాక్సిక్ సెంటర్. 2 సెంటర్స్ ఉన్నాయి. ఒకటి మెడ్యులా అబ్లాంగేటాలోని, ఏదైతే మెడ్యులా అబ్లాంగేటా ఉందో అక్కడ రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ ఉంది. సో అదేం చేస్తున్నది, మెడ్యులా అబ్లాంగ్, అది బ్రీతింగ్ని రెగ్యులేట్ చేస్తున్నది. ఓకే, దాని తర్వాత నిమోటాక్సిక్ సెంటర్ ఏదైతే ఉందో, ఓకే, ఆర్బీసీ ఎలా ఫంక్షన్ చేస్తున్నది, ఓకే, మన లంగ్స్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, ఆర్బీసీస్ ఎలా ఫంక్షన్ అవుతున్నాయి, ప్రాపర్గా కార్బన్ డైఆక్సైడ్ని పికప్ చేసుకొని వదులుతున్నాయా లేదా, బైకార్బోనేట్స్గా మారుస్తున్నాయా లేదా, దాని తర్వాత ఆక్సిజన్ని సరిగ్గా పికప్ చేసుకొని సరిగ్గా టిష్యూస్ వరకు అందిస్తున్నాయా లేదా, ఇదన్నీ చెక్ చేస్తూ ఉంటుంది ఇది. ఓకే, పూర్తిగా రెస్పిరేషన్ అంత ప్రాసెస్ అంతటిని మెడ్యులా అబ్లాంగేటా చూసుకుంటే, దాని ఇంటర్నల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా నిమోటాక్సిక్ సెంటర్ చూసుకుంటుంటుంది. ఇది పాన్స్లో ఉంటుంది, పాన్స్ వెరోలి ఏదైతే ఉందో మనది. సో 2 యాక్చువల్గా హైండ్ బ్రెయిన్ పార్ట్స్, పూర్తిగా హైండ్ బ్రెయిన్లోనే జరుగుతుంది మొత్తం. సో ఫోర్ బ్రెయిన్లో సెరిబ్రమ్ ఏదైతే ఉందో అది ఇన్వాలంటరీగా మన బ్రీతింగ్ని రెగ్యులేట్ చేస్తుంటే, లోపల ఇంటర్నల్ రెస్పిరేషన్ అది అంతా ఏదైతే జరుగుతున్నదో, ఓకే, మొత్తం ఓకే, అదంతా రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ ఇంకా నిమోటాక్సిక్ సెంటర్ చూసుకుంటాయి హైండ్ బ్రెయిన్లోవి. ఓకే, దాని తర్వాత కెమికల్ రెగ్యులేషన్కి వచ్చేస్తే, కెమికల్ రెగ్యులేషన్ అంటే కెమికల్స్ అంటే మన బాడీలోని ఇప్పుడు ఫర్ సపోజ్ కార్బన్ డైఆక్సైడ్ది లెవెల్ పెరిగిపోయింది అనుకోండి. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగిపోవడం అంటే PCO2 పెరగడం. PCO2 పెరిగిపోతే అసిడిటీ ఎక్కువైపోతుంది. సో దట్ ఈస్ అ సిగ్నల్ ఫర్ ద బాడీ టు రిడ్యూస్ ద కార్బన్ డైఆక్సైడ్. సో దాని వేరంగా బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది బాడీ. చూడండి, ఇఫ్ PCO2 అండ్ H+ ఆర్ హై, సెండ్ మెసేజ్ టు రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏంటంటే ఒక సిగ్నల్ పంపిస్తాయి. సో రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఇంక్రీజెస్ టు రిమూవ్ దిస్ కాంపౌండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఇంక్రీజ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ అయితే ఇంక్రీజ్ ఇన్ ద డెప్త్ ఆఫ్ రెస్పిరేషన్. మీరు ఇంకా ఒకసారి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయింది అనుకోండి మీ బాడీలో, మీరు ఇంకా పూర్తిగా మీ బ్రీతింగ్ రేట్ పెరుగుతుంది, డీప్ బ్రెత్స్ ఎక్కువ తీసుకుంటారు మీరు. ఇంకా డిక్రీజ్ అయితే ఆ రేట్ ఆఫ్ రెస్పిరేషన్ మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. సో కీమోసెన్సిటివ్ రీజన్ ఇది ఏదైతే ఉందో ఇది మెడ్యులా అబ్లాంగేటాలో ఉంటుంది. ఓకే, ఇట్ సెన్సెస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ PCO2 అండ్ H+ ఇన్ ద సర్క్యులేటింగ్ బ్లడ్. ఓకే, మన మెడ్యులా అబ్లాంగేటాలో ఒక ఏరియా ఉంది, కీమోసెన్సిటివ్ ఏరియా. అది కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో, లెవెల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మన బ్లడ్లో ఏదైతే ఉందో అది ఎలాగా డిటెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఎక్కువ అయిపోతే వేరేగా దాన్ని బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది. ఇట్ విల్ కొలాబరేట్ విత్ ద రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ అండ్ ఇట్ విల్ డూ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, అది ఫైన్. ఇది అయిపోయింది. లాస్ట్ ఇంకా రెస్పిరేటరీ డిజార్డర్స్కి వచ్చేద్దాం. రెస్పిరేటరీ డిజార్డర్స్ మనం చూసుకుంటే మెయిన్గా మనకి ఎందుకు వస్తాయి అంటే దీనికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. స్మోకింగ్ ఒకటి, ఓకే, దాంతో పొగ త్రాగుట, మళ్ళీ ఇది సినిమాలో యాడ్ల పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం అంటారు. సో మెయిన్ స్మోకింగ్ ఏదైతే ఉందో, మీరు ఎప్పుడో సినిమాలకు వెళ్తే ఇది వినే ఉంటారు. ఓకే, స్మోకింగ్ కిల్స్. ఓకే, ఈ నగరానికి ఏమైంది, ఒకవైపు నుసి మరోవైపు పొగ, ఎవరు నోరు మెదపరేమి. సో అవన్నీ జరగడానికి మెయిన్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో రెస్పిరేటరీ డిజార్డర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే స్మోకింగ్ అనేది ఉందో, స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఫర్ రెస్పిరేటరీ డిజార్డర్స్. దాని తర్వాత పొల్యూషన్, 1 by 1 రాసుకుందామా. ఫస్ట్ స్మోకింగ్, తర్వాత పొల్యూషన్, దాని తర్వాత ఎలర్జీస్ ఆ పొల్యూషన్ వల్ల, ఓకే, వీటన్నిటి వల్ల. దాని తర్వాత వర్క్ ప్లేస్, మీ వర్క్ ప్లేస్ ఎలా ఉంది, ఇండస్ట్రీస్లో మీరు పనిచేస్తున్నారా, లేదంటే నార్మల్గా పనిచేస్తున్నారా, లేదంటే మీరు కాలేజ్కి వెళ్తున్న అబ్బాయిలు అమ్మాయిలా. సో మీరు ఏదైతే వర్క్ ప్లేస్లో ఉన్నారో, ఎక్కడికైతే మీరు యాక్చువల్గా వెళ్తున్నారో అక్కడ ఎలా ఉంది ఎన్వైరన్మెంట్, దాన్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు 1 by 1 మనం చూసుకుంటే, ఒకటి అస్తమా, ఎంఫిసెమా,
కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ అంటే కార్బన్ మోనాక్సైడ్కి హీమోగ్లోబిన్కి చాలా మంచి బాండింగ్ ఉంది. హీమోగ్లోబిన్కి కార్బన్ మోనాక్సైడ్ అంటే చాలా ఇష్టం, చాలా వేరంగా అతుక్కుపోతాయి రెండు. బట్ కార్బన్ మోనాక్సైడ్ మనకి మంచిది కాదు. ఎక్కడి నుంచి వస్తున్నది కార్బన్ మోనాక్సైడ్? వెహికల్ ఎమిషన్స్, ఇండస్ట్రియల్ ఎమిషన్స్ త్రూగా కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా అట్మాస్ఫియర్లోకి వస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ అంటే CO, కార్బన్ మోనాక్సైడ్ అంటే CO, ఒకటే ఆక్సిజన్ మాలిక్యూల్ కార్బన్తో పాటు, దాన్ని కార్బన్ మోనాక్సైడ్ అంటాం. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఒక ఏరియాలో కార్బన్ మోనాక్సైడ్ ఉండి మీరు అక్కడికి వెళ్ళారంటే మీ బాడీ వేరేగా కార్బన్ మోనాక్సైడ్ని పికప్ చేసుకుంటుంది. ఓకే, ఎందుకంటే మన బాడీలో దాని పార్షియల్ ప్రెషర్ చాలా తక్కువ, బయట ఎక్కువ ఉన్నది అనుకోండి, ఈజీగా సేమ్ పార్షియల్ ప్రెషర్ అదే సేమ్ ప్రాసెస్ లోపలికి వచ్చేస్తుంది, హిమోగ్లోబిన్ వేరంగా పట్టుకుంటుంది దాన్ని. ఇట్ విల్ లీడ్ టు ఇమీడియట్ డెత్, వేరంగా చనిపోతారు మనుషులు దానివల్ల. సో చాలా డేంజరస్ అది. సో వెహికల్ ఎమిషన్స్ అందుకే మంచివి కావంటారు. వెహికులర్ ఎమిషన్ ఈ సల్ఫర్ కాంపౌండ్స్ ఇంకా ఈ కార్బన్ మోనాక్సైడ్ కాంపౌండ్స్ అని రిలీజ్ అవుతూ ఉంటాయి. అది దాని తర్వాత ఆక్యుపేషనల్ లంగ్ డిజార్డర్స్, అది వర్క్ ప్లేస్ అంటే ఫర్ సపోజ్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఏవైతే ఏవైతే హార్మ్ఫుల్ ఫ్యూమ్స్ ఉన్నాయో, గ్యాసెస్ ఉన్నాయో అవన్నీ ఇన్హేల్ చేయడం వల్ల కూడా లోపల ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకుండా అయిపోతాయి. ఓకే, సో 1 by 1 చూసుకుంటే ఫస్ట్ అస్తమా గురించి చూసుకుందాం. అస్తమాలో ఏం జరుగుతుంది? అస్తమాలో ఇట్ ఈస్ అన్ అలర్జిక్ రియాక్షన్, ఎలర్జీ వల్ల జరుగుతుంది. ఏమవుతుందంటే ఏవైతే ఇవన్నీ ఎలర్జెన్స్ ఉన్నాయో, ఏవైనా మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్లో ఎలర్జెన్స్ ఉన్నాయో, ఎలర్జెన్స్ మన ఆల్వియోలస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుంది? ఫారెన్ ఏజెంట్స్ బయట ఉన్న చిన్న పార్టికల్స్, పొల్యూటెంట్స్ పార్టికల్స్ ఒకసారి మన లంగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత అవి బ్లాక్ చేసేస్తాయి, ఆల్వియోలైని సరిగ్గా పనిచేయనివ్వు. ఓకే, సో దానివల్ల బ్లాక్ చేసేయడం వల్ల ఏదైనా ఒక ఎక్స్టర్నల్ పార్టికల్ వచ్చిందంటే మన రెస్పిరేటరీ సిస్టంలో ఏమవుతుంది? మ్యూకస్ వచ్చేస్తుంది బయటికి ఫస్ట్. ఎందుకంటే ఆ రెస్పిరేటరీ అదొక రియాక్షన్ మన బాడీది, మ్యూకస్ సిక్రియేట్ చేసేయడం. గాబ్లెట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వెంటనే మ్యూకస్ సిక్రియేట్ చేసేస్తాయి. చేయగానే మొత్తం మ్యూకస్ ఫార్మేషన్ ఎక్కువైపోతుంది. మనకి ఇంత ముక్కులో ఫుల్ బ్లాక్ అయిపోయి ముక్కు, అప్పుడు ఇంకా వేరే ముక్కు డ్రాప్స్ వాడడం అన్నీ చేయాల్సి వస్తుంది, ఆవిరి తీసుకోవడం అన్ని. డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ డ్యూ టు ఇన్ఫ్లమేషన్ అండ్ స్వెల్లింగ్ ఆఫ్ బ్రాంక్యూల్స్ అండ్ బ్రాంకై. సో మనకి ఇదే మెయిన్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంక్యూల్స్ అండ్ బ్రాంకై, అస్తమా. చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ వచ్చింది ఆల్రెడీ నీట్లో వచ్చింది ఇది. ఈ క్వశ్చన్ మీకు నీట్లో వచ్చింది. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకై అండ్ బ్రాంక్యూల్స్ ఈజ్ నోన్ యాజ్ అస్తమా. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకై అండ్ బ్రాంక్యూల్స్ ఈజ్ నోన్ యాజ్ అస్తమా. చాలాసార్లు వచ్చింది. సో దీనివల్ల బ్రాంకియల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో స్పాజంలోకి వెళ్ళిపోతాయి, సడన్గా బ్రీత్ రాదు. ఓకే, సో దీనికోసం ఏం చేస్తారు? యాంటీహిస్టమైన్స్ ఇస్తారు. ఆ యాంటీహిస్టమైన్స్ ఏం చేస్తాయంటే ఎలర్జిక్ రియాక్షన్ ఆపి నార్మల్ బ్రీతింగ్ని కంటిన్యూ చేపిస్తాయి. సరేనా? ఓకే, నెక్స్ట్ ఎంఫిసెమాలో ఏం జరుగుతుందంటే మన ఆల్వియోలా ఏవైతే ఉన్నాయో వాటి మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇలాగా అంటే ఏమవుతున్నది, మన లంగ్స్ ఎలా అయితే పూర్తిగా ఇలా లోపలికి వెళ్ళి ఇలా కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అవుతున్నాయో, ఓకే, పూర్తిగా ఇలా పెద్దగా బెలూన్ లాగా మళ్ళీ చిన్నగా అవుతున్నాయో, సేమ్ ఆల్వియోలా కూడా అంతే. ఆక్సిజన్ మనం బ్రీత్ ఇన్ చేస్తే ఇలా పెద్దగా అయ్యి మళ్ళీ బ్రీత్ అవుట్ చేసినప్పుడు ఇలా చిన్నగా అవుతాయి. దానివల్ల పుష్ అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ బయటికి. సో దీంట్లో ఏం జరుగుతుందంటే దీని ఇలాస్టిసిటీ ఏదైతే ఉందో ఆల్వియోలార్ బ్యాగ్ ఏదైతే ఉందో మీద ఆల్వియోలార్, దాని ఇలాస్టిసిటీ తగ్గిపోయి ఇలా పెద్దగా అయిపోయి ఉండిపోతుంది కానీ చిన్నగా అవ్వదు. చిన్నగా అవ్వకపోవడం వల్ల లోపల నుంచి గాలి ఇంకా బయటికి వెళ్ళట్లేదు, మీకు బయట ఉన్న గాలి లోపలికి రావట్లేదు. సో ఇట్ ఈస్ అ క్రానిక్ డిజార్డర్. ఇదే ఎక్కువగా స్మోకర్స్లో జరుగుతుంది. స్మోకింగ్ చేసినప్పుడు ఈ ఆల్వియోలైలో ఇలాస్టిసిటీ తగ్గిపోతుంది. అది కాకుండా లంగ్ క్యాన్సర్స్ అవన్నీ కూడా అవుతాయి ఫర్దర్ ఇంకా వెళ్ళి స్మోకింగ్ వల్ల. సో ద alveolar walls degenerate to form one large sac that decreases the surface area for gaseous exchange. ఓకే, సో డ్యామేజ్ అయిపోతాయి. ఆల్వియోలై చక్కగా ఇలా ఉండాలి మేబీ, అది కాకుండా ఇలాగ అయిపోతాయి. అర్థమైందా? అది స్మోకింగ్ వల్ల. సో ద లాస్ ఆఫ్ ఇలాస్టిసిటీ ఆఫ్ వాల్స్ ఆఫ్ ఆల్వియోలై నేను చెప్పాను, బ్రాంక్యూల్స్, ఆల్వియోలార్ సాక్. ఏదైతే వాటి ఇలాస్టిసిటీ ఉందో ఇలా పెద్దగా మళ్ళీ చిన్నగా అవడం, ఆ ఇలాస్టిసిటీ పోవడం వల్ల ఆక్సిజన్ లోపలికి వచ్చి కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్తుంది ఈజీగా. ద లంగ్స్ రిమైన్ ఇన్ఫ్లేటెడ్, అంటే అలాగా పొంగిపోయి ఉండిపోతాయి కానీ మళ్ళీ నార్మల్ అవ్వవు. దానివల్ల బయటికి వెళ్ళడం అవ్వదు గాలి. లోపలికి ఉన్న గాలి బయటికి వెళ్ళాలంటే ఇలా కాంట్రాక్ట్ అవ్వాలి, మళ్ళీ అప్పుడు బయటికి వెళ్తుంది. లంగ్స్ ఇలాగే ఉండిపోయి లోపల గాలి బయటికి ఎలా వెళ్తుంది, దానివల్ల బయట ఉన్న గాలి కూడా లోపలికి ఈజీగా రాలేదు కదా, అది ప్రాబ్లం.
నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ నేను చెప్పాను. ఓకే, ఇట్ హ్యాస్ 200 కార్బన్ డైఆక్సైడ్ పాయిజనింగ్లో మనకి ఏంటి ఇంపార్టెంట్, కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ 200 times మోర్ ఎఫినిటీ దాన్ ఆక్సిజన్. అంటే 210 times హీమోగ్లోబిన్ ఆక్సిజన్ ఇస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నాం అంటే హీమోగ్లోబిన్ కార్బన్ డైఆక్సైడ్ని పట్టుకుంటుంది, ఆక్సిజన్ని పట్టుకూడదు. దానికి కార్బన్ డైఆక్సైడ్ అంటేనే ఇష్టం, అది అనమాట ఎఫినిటీ అంటే. సో కార్బన్ డైఆక్సైడ్ అండ్ హీమోగ్లోబిన్ టుగెదర్ దే విల్ ఫార్మ్ కార్బమీనో హీమోగ్లోబిన్, సారీ కార్బాక్సీ హీమోగ్లోబిన్, కార్బాక్సీ హీమోగ్లోబిన్. కార్బమీనో అంటే కార్బన్ డైఆక్సైడ్ త్రూగా. దాని తర్వాత ఇట్ ఈస్ వెరీ స్టేబుల్, అన్స్టేబుల్ కూడా కాదు, పూర్తిగా చాలా స్టేబుల్. ఓకే, దానివల్ల ఏంటి, హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్కి తక్కువ అయిపోతుంది, ఇంకా ఆక్సిజన్కి హీమోగ్లోబిన్ పట్టుకోలేదు. ఈ కార్బన్ మోనాక్సైడ్ వెళ్ళి మొత్తం సాచురేట్ చేసేస్తున్నారు దాన్ని. సో ఇట్ కాజెస్ ఫస్ట్ హెడేక్ అవుతుంది, ఎందుకంటే ఆక్సిజన్ వెళ్ళట్లేదు మన ఒంట్లో అవయవాలకి. ఇంకా ఆక్సిజన్ వెళ్ళకపోతే ఏమవుతుంది, ఫస్ట్ బ్రెయిన్కి వెళ్ళాలి, బ్రెయిన్లో హెడేక్ వస్తుంది, డిజీనెస్, నాసియా, వామిటింగ్ లాంటి ఫీలింగ్, ఈవెన్చువల్లీ డెత్. సో అది నెక్స్ట్. ఓకే, దాని తర్వాత ఆక్యుపేషనల్ డిజార్డర్స్, లాస్ట్కి వచ్చేసాం. ఇంకా we have come to the last. Continuous exposure to harmful gases or flames or dust in the ఇండస్ట్రియల్ ఎన్వైరన్మెంట్. ఇండస్ట్రియల్ ఎన్వైరన్మెంట్లో ఎక్కువగా ఇది జరుగుతుంది. ఫర్ సపోజ్ సిలికా గ్యాస్ ఉన్నదనుకోండి, సిలికా ఎక్కువగా తీసుకుంటే సిలికోసిస్ అనేది జరుగుతుంది, అదొక డిసీజ్. సిలికా ఎక్కువగా తీసుకుంటున్నారంటే దానివల్ల సిలికోసిస్ జరుగుతుంది. దాని తర్వాత యాస్బెస్టాస్ ఇంకొక ఎలిమెంట్, ఇది ఎక్కువగా ఇన్హేల్ చేస్తున్నారంటే యాస్బెస్టాసిస్ అనే డిసీజ్ జరుగుతుంది. ఇవి రెండు మీకు ఇంపార్టెంట్. ఓకే, దీంట్లో సిమ్టమ్స్ ఏమిటి, లంగ్స్ సీరియస్గా డ్యామేజ్ అయిపోతాయి. మన లంగ్స్ కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్ని మాత్రం అకామిడేట్ చేయగలవు, అది తప్ప ఇంకే గ్యాస్ వచ్చినా అక్కడ ధ్వంసం చేసి వెళ్తుంది. సో సీరియస్ లంగ్ డ్యామేజ్, ప్రొలిఫరేషన్ ఆఫ్ ఫైబ్రస్ టిష్యూ అయిపోయి, స్వెల్లింగ్ అది అయ్యి, లంగ్స్లో రెడ్నెస్ అది అయ్యి, ఇన్ఫ్లమేషన్ అంటే ఎలర్జీ అయిపోయి, ఓకే స్వెల్లింగ్ అది అయిపోయి సరిగ్గా ఇంకా వాళ్ళకి చాలా లంగ్ ఇష్యూస్ వచ్చేసి ఈవెన్చువల్గా చాలా సీరియస్ అయిపోతే చనిపోవడానికి కూడా జరుగుతుంది. సో దీస్ ఆర్ కంప్లీట్లీ యువర్ డిజార్డర్స్ ఆఫ్ లంగ్స్. ఓకే, లంగ్స్లో మేము ఏవైతే పూర్తిగా డిజార్డర్స్ ఉన్నాయో అవన్నీ మనం మాట్లాడేసుకున్నాం. సో ఫైనల్గా మీ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మీకు ఇంకా అర్థం కావట్లేదు, అలాంటిది ఏమైనా ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సెషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ క్లాస్మేట్స్ అందరితో షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే చేసుకోండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయిపోండి, అందులో నేను రెగ్యులర్గా నోట్స్ అవన్నీ మీవి పంపిస్తున్నాను కదా. ఓకే, సో దీంతో ఇవాళ మంది బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ చాప్టరే కంప్లీట్ అయిపోయింది పూర్తిగా. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అప్పటి వరకు టేక్ కేర్ స్టూడెంట్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే.